नारे तकबीर, नारे तकबीर, नारे तकबीर, नारे रिसालत, नारे रिसालत, या गौस, या गौस, या गौस, गौस का दामन, ख्वाजा का दामन, ख्वाजा का दामन, या गौस, अल मदद, या गौस, अल मदद, या गौस, अल मदद, मुक़र्रिर एहसान साहब क़िबला, जिंदाबाद, मुक़र्रिर एहसान साहब क़िबला, जिंदाबाद। नारे तकबीर। సభలో హాజరైన పెద్దలకు, నా తోటి మిత్రులకు, ప్రియమైన చిన్నారులకు, సభలో హాజరైన నా అమ్మ చెల్లులకు, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. वालेकुम अस्सलाम वरहमतुल्लाहि तआला वबरकातुहू। అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహి నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిరుహు వ నుమిను బిహి వ నతవక్కలు అలైహి వ నఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మన్ యుద్లిల్హు ఫలా హాదియ లహు ونشهد الله إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ألا إن أولياء الله لا خوف عليهم ولا هم يحزنون. صدق الله العظيم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على سيدنا وشفيعنا ونبينا ومولانا محمد وبارك وسلم. صلاة وسلام عليك يا رسول الله. صلاة وسلام عليك يا حبيب الله. ఈరోజు మనం అందరం కలిసి ఐక్యవంతముగా హజ్రత్ ఖాదర్ వలీ రహ్మతుల్లా అలీ వారి యొక్క ఉరుస్ జరుపుకుంటున్నాం. నేను మీ నగరంలో రావడం ఇది రెండోసారి, ఖాదర్ వలీ రహ్మతుల్లా అలీ వారి యొక్క ఉరుస్లో రావడం మొదటిసారి. నేను మీకు కొత్త కావచ్చు, మీరు నాకు కొత్త కావచ్చు, కానీ మన యొక్క పరిచయం పాతదే అనుకుంటా, అంతేనండి. ప్రసంగాన్ని ప్రారంభం చేసే ముందు ఒక నాత్ షరీఫ్ చదివి వినిపిస్తాను, వినండి. నేను స్వయంగా తెలుగు భాషలో అనువాదం చేసిన నాత్ ఈరోజు మీ ముందు పెట్టబోతున్నాను. సల్లల్లాహు అలైహి వసల్లం, సల్లల్లాహు అలైహి వసల్లం. అందరూ నాతో పాటు చదువుతారండి. సల్లల్లాహు అలైహి వసల్లం, సల్లల్లాహు అలైహి వసల్లం, సల్లల్లాహు అలైహి వసల్లం, సల్లల్లాహు అలైహి వసల్లం. దైవ ధర్మ జ్ఞానము అందించారు ప్రతి ఒక్కరికై మన ప్రియ ప్రవక్త. దైవ ధర్మ జ్ఞానము అందించారు ప్రతి ఒక్కరికై మన ప్రియ ప్రవక్త. ఇస్లాం ధర్మము రుజుమార్గమంటూ, ఇస్లాం ధర్మము రుజుమార్గమంటూ ప్రకటించారు మన ప్రియ ప్రవక్త. సల్లల్లాహు అలైహి వసల్లం, సల్లల్లాహు అలైహి వసల్లం. ఇప్పటి వరకు మీరు ఉర్దూలోనే నాత్ అనేక సార్లు విని ఉంటారు. ఇది నేను తెలుగులో స్వయంగా నేనే అనువాదం చేశాను. సరేనండి, అందరూ నాతో పాటు సల్లల్లాహు అలైహి వసల్లం, సల్లల్లాహు అలైహి
వసల్లం. ఒక్కడే అల్లా నిజ దైవమంటూ, ఒక్కడే అల్లా నిజ దైవమంటూ నినదించారు, ప్రకటించారు. ఒక్కడే అల్లా నిజ దైవమంటూ నినదించారు, ప్రకటించారు. ఆయన్నే మనము పూజించాలంటూ, ఆయన్నే మనము పూజించాలంటూ సెలవిచ్చారు మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. సల్లల్లాహు అలైహి వసల్లం. కఠినమైన తెలుగు పదాలు ఉపయోగించకుండా సింపుల్ గా ప్రతి విశ్వాసికి అర్థం అవ్వాలని, ప్రతి మనిషికి అర్థం అవ్వాలని సింపుల్ తెలుగు లాంగ్వేజ్ లో నా కలము ఈ విధంగా సమాధానం చెబుతుంది. నమాజ్, రోజా, జకాత్, హజ్. నమాజ్, రోజా, జకాత్, హజ్ స్వయంగా తానే ఆచరించి, స్వయంగా తానే ఆచరించి ప్రకటించారు మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. సల్లల్లాహు అలైహి వసల్లం. మన మీదకొచ్చే ప్రతి కీడు నుంచి, మన మీదకొచ్చే ప్రతి కీడు నుంచి కాపాడుతుంది ఈ దాన గుణము. మన మీదకొచ్చే ప్రతి కీడు నుంచి కాపాడుతుంది ఈ దాన గుణము. సదకా గురించి ఈ రీతిగా, సదకా గురించి ఈ రీతిగా ప్రకటించారు మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. సల్లల్లాహు అలైహి వసల్లం. స్త్రీల హక్కు మగవారి పైన, మగవారి హక్కు స్త్రీల పైన. స్త్రీల హక్కు మగవారి పైన, మగవారి హక్కు స్త్రీల పైన సమానంగా ఉందంటూ బోధించారు. సమానంగా ఉందంటూ బోధించారు, వివరించారు మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. సల్లల్లాహు అలైహి వసల్లం. ఒకసారి దురూద్ షరీఫ్ చదవండి. అల్లాహుమ్మ సల్లి అలా. नारे तकबीर, नारे रिसालत, नारे गौसियत. అల్హమ్దులిల్లాహ్. ఈరోజు మనం అందరం ఖాదర్ వలీ రహ్మతుల్లా అలే వారి యొక్క ఔరుస్లో హాజరయ్యాం కదండి. ఖాదర్ వలీ ఎవరు, ఎక్కడ జన్మించారు, ఎవరి కుటుంబానికి సంబంధించిన వారు, ఆయన ఔరుసు మనం ఎందుకు చేసుకోవాలి, సోదరులారా వీటి అన్నిటిపై ఈరోజు మనం కన్ను వేద్దాం. అలాగే ఆయన మనకి ఏం బోధించారు, జీవితాన్ని ఎలా గడిపారు, దానిపైన కూడా కన్ను వేద్దాం. కేవలం కరామత్ వినడమే ముఖ్య ఉద్దేశం కాకుండా వలి ఏ విధంగా జీవితాన్ని గడిపారో కూడా ఈ రోజు మనం చర్చించుకుందాం. దానికన్నా ముందు ఒక చిన్న ప్రశ్న మీతో. ఈ రోజు మీరు ఖాదర్ వలీ వారి యొక్క ఔరుసు జరుపుకుంటున్నారు కదా, మిమ్మల్ని ఎవరు ఆహ్వానించారు, మిమ్మల్ని ఎవరు పిలిచారు? సోదరులారా, ఇక్కడ వచ్చిన వారందరి యొక్క సమాధానం అనేకగా ఉంటాయి. నేను ప్రశ్న మీ అందరితో ఒకటే అడుగుతున్నా, మిమ్మల్ని ఎవరు పిలిచారు? ఎవరి పిలవడంతో మీరు ఇక్కడ హాజరయ్యారు?
సోదరులారా సోదరిమల్లారా మీరేం సమాధానం చెబుతారు? ఏవండి, మీరు మచిలీపట్నం నుంచి వచ్చారు, మేము ఇక్కడ అప్పలపాకారావుపేట అలాగే చిన్న బోధిగల్లంలో మేము ప్రతి సంవత్సరం ఇలాగే ఓర్సు చేసుకుంటాం, మమ్మల్ని ఎవరండి పిలిచేది? మా నగరంలో మేము చేసుకుంటున్నామని మీ యొక్క సమాధానం ఉండవచ్చు. కానీ కాదండి, మీరు ఇక్కడ ఉండడం లేదు, మీ ఊరు ఇదే అవ్వచ్చు, అప్పలపాకారావుపేట అవ్వచ్చు, చిన్న బోధిగల్లం అవ్వచ్చు, కానీ మీరు ఉండేది ఇక్కడ కాదు, వైజాగ్ లో ఉంటున్నారు. కొంతమంది అనేక ఊర్లో ఉంటారు, కానీ సమయానికి ఇక్కడ హాజరవుతున్నారు కదా, గ్యార్మీ చేయడానికి అంటూ కాదర్ వలి ఉర్సు చేయడానికి అంటూ వచ్చేస్తున్నారు కదా. ఎవరు పిలుస్తున్నారు? కమిటీ వారు మిమ్మల్ని పిలుస్తున్నారా? వీధి వారు మిమ్మల్ని పిలుస్తున్నారా? గురువు గారు మిమ్మల్ని పిలుస్తున్నారా? మరి ఎవరు పిలుస్తున్నారు? సోదరులారా, మీ యొక్క సమాధానం ఏ విధంగా ఉంటుంది? మా నగరంలో మేము చేసుకుంటాం, మమ్మల్ని ఎవరు పిలిచేదని కొంతమంది సమాధానం చెబుతారు. కొంతమంది ఏమంటారు? మమ్మల్ని కమిటీ వారు పిలిచారు, పక్క వీధి వారు పిలిచారు, అందుచేత హాజరయ్యామని మీ సమాధానం ఉంటుంది. కానీ కాదు, ఏ కమిటీ వారు మిమ్మల్ని మాత్రమే పిలిచారా? వేరే వారిని కూడా పిలిచారు కదా, వారు ఎందుకు హాజరవ్వలేకపోయారు? ప్రశ్న ఒకటి, సమాధానాలు అనేకగా ఉన్నాయి. మరికొందరు ఏమని అంటారు? మేము నమాజే జుమా చేయడానికి మస్జిద్కి వెళ్ళిన సమయంలో గురువు గారు చెప్పారు, అందుచేత మేము హాజరయ్యామని సమాధానం ఉంటుంది. ఏ శుక్రవారం నాడు మీరు మాత్రమే మసీదుకి వెళ్ళారా? మీ ముందు కూర్చున్న మనిషి ఎందుకు రాలేదు? మీ వెనక కూర్చున్న మనిషి ఎందుకు రాలేదు? మీ కుడివైపు ఎడమవైపు కూర్చున్న మనుషులు ఎందుకు రాలేదు? మీరు మాత్రమే ఎందుకు వచ్చారు? ఏ కమిటీ వారు మిమ్మల్ని పిలిచారా? వేరే వారిని కూడా పిలిచారు కదా, వారు ఎందుకు హాజరవ్వలేకపోయారు? ఏ సోషల్ మీడియా మీరు మాత్రమే యూజ్ చేస్తున్నారా? వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మీరు మాత్రమే వాడుతున్నారా? వేరే వారు కూడా వాడుతున్నారు కదా, వారు ఎందుకు హాజరవ్వలేకపోయారు? ప్రశ్న ఒకటి, సమాధానాలు అనేకగా ఉన్నాయి. దీని యొక్క జవాబు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తెలుసుకోండి. మిమ్మల్ని పిలిచింది ధార్మిక పండితుడు కాదు, మిమ్మల్ని పిలిచింది కమిటీ వారు కాదు, మిమ్మల్ని ఆహ్వానించింది సోషల్ మీడియా కాదు, మరి ఎవరు? ఎవరి కోసం అయితే అల్లా ఆకాశాన్ని, ఈ యొక్క భూమిని, ఈ యొక్క ప్రకృతిని సృష్టించాడో అంతిమ దైవ ప్రవక్త, మానవ మహోపకారి, సర్వోన్నతుడు జనాబే అహ్మదే ముజ్తబా ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి వారసుడైన షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ పీరానే పీర్ మెహబూబే సుబ్హానీ వారి యొక్క 5వ తరంలో పుట్టిన హజరత్ ఖాదర్ వలి వారు నన్ను, మిమ్మల్ని, కమిటీ వారిని, ధార్మిక పండితులని, అంతెందుకు ఈ నగరం వారిని కూడా ఖాదర్ వలి గారు స్వయంగా ఆహ్వానించారు. దీని యొక్క అనువాదం ఒక ఉర్దూ కవి ఈ విధంగా అంటున్నాడు, మెహబూబ్ की महफिल को महबूब सजाते हैं, आते हैं वही जिनको कादर वली बुलाते हैं. नारे तकबीर, नारे तकबीर, नारे रिसालत. आते हैं वही जिनको కాదర్ వలి బులాతే హే. మిమ్మల్ని, నన్ను, ధార్మిక పండితుల్ని, కమిటీ వారిని, ఈ నగరం వారిని, పక్క నగరం వారిని ఎవరు పిలిచారండి? ఖాదర్ వలి గారు స్వయంగా ఆహ్వానించారు. సోదరులారా, అల్హమ్దులిల్లాహ్, ఇది అల్లాహ్ యొక్క కృప, అల్లాహ్ యొక్క మహిమ మన అందరిపై. అల్లాహ్ మన అందరినీ తన యొక్క ప్రియుడైన ఖాదర్ వలి రహ్మతుల్లాహ్ అలైహి వారి యొక్క పవిత్రమైన ఈ కార్యక్రమంలో కూర్చునే సౌభాగ్యాన్ని ప్రసాదించాడు. సోదరులారా, దురూద్ షరీఫ్ ఏదైతే మనం చదువుతున్నామో, ఏదైతే మనం చదవాలో, సోదరులారా, దీని వలన అనేక లాభాలు ఉన్నాయి. వెళ్దాం, ఖాదర్ వలి గారి గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు దురూద్ షరీఫ్ యొక్క విశిష్టత మనం అర్థం కావాలి. అల్హమ్దులిల్లాహ్, సున్నీ అనిపించుకునే మనం దురూద్ షరీఫ్ చదువుతూ ఉంటాం. చదవడం వలన లాభం ఏమిటి? చదవడం వలన లాభం ఏమిటి? దురూద్ షరీఫ్ చదవడం వలన మన జీవితంలో ఉన్న బాధని కూడా అల్లాహ్ తొలగిస్తాడు. మన జీవితంలో ఉన్న సమస్యను అల్లాహ్ తిరస్కరిస్తాడు. అది ఎలా? నమాజ్ చేయడం వలన మీకు పుణ్యం లభిస్తుంది, ఉపవాసం ఉండడం వలన మీకు పుణ్యం లభిస్తుంది, జకాత్, సదకా, ఫిత్రా ఇవ్వడం వలన, హజ్ చేయడం వలన, ఉమ్రా చేయడం వలన మీకు పుణ్యాలు లభిస్తాయి. కానీ దురూద్ షరీఫ్ యొక్క గొప్పతనం ఏ విధంగా ఉంటుందో తెలుసా? దురూద్ షరీఫ్ చదివితే పుణ్యం, అలాగే అల్లాహ్ మన పాపాన్ని కూడా తొలగిస్తాడు, మన యొక్క స్థానాన్ని అల్లాహ్ పెంచుతాడు. సోదరులారా, మన జీవితంలో ఉన్న సమస్యని కూడా అల్లాహ్ తగ్గిస్తాడు. అది ఏ విధంగా సాధ్యం?
అయితే రండి సోదరులారా, మన యొక్క ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన యొక్క అనుచరులు అనగా సహాబాయి కిరాంతో ఆయన అడవిలో కూర్చున్నారు. అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తున్నారు. ధ్యానం పూర్తి అయిన తర్వాత మెట్ట మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉంది. వారందరికీ ఆకలి వేసింది. వారి దగ్గర రొట్టె ఉంది. ఏముందండి? రొట్టె ఉంది. ఆ రొట్టెని తీశారు. వారు తినడం ప్రారంభం చేశారు. మహాప్రవక్త గారు కూడా తింటున్నారు. ఆయనతో పాటు ఉన్న ఆయన యొక్క అనుచరులు అందరూ తింటున్నారు. సోదరులరా, కానీ నంచుకోవడానికి కూర లేదు. వారు ఆ రొట్టెని నీటిలో ముంచి తింటున్నారు. అల్లాహు అక్బర్. ఈ యొక్క దృశ్యాన్ని ఒక తేనెటీగ గమనించింది. ఈ దృశ్యాన్ని మొత్తాన్ని ఒక తేనెటీగ చూస్తా ఉంది. సోదరులరా, సోదరిమల్లారా, ఆ సమయంలో ఆ తేనెటీగ వచ్చి ప్రియ ప్రవక్త గారి యొక్క భుజంపై వాలి సమాధానం చెబుతుంది. ఓ ప్రియ ప్రవక్త గారు, మీ దగ్గర కూర లేదా? మీ ఎవ్వరి దగ్గర ఏమి తినడానికి లేదా? రొట్టెని నీటిలో ముంచి తింటున్నారు కదా, ఇది నేను చూడలేకపోతున్నాను. మీ అనుచరులలో ఒక్కరిని నాతో పాటు పంపించండి. మా దగ్గర తేనె ఉంది, ఆ తేనె మీకు ఇస్తాము. మీరు మీ అనుచరులు అందరూ కలిసి తినండి. సోదరులరా, ఈ మాటలు విన్న తర్వాత మహాప్రవక్త గారు అన్నారు, అనుచరుతో ఒకరితో అంటున్నారు, నువ్వు వెళ్ళి ఈ తేనెటీగ వెంట వెళ్ళి తేనెని తీసుకురా. సోదరులారా, అనుచరుడు వెళ్ళాడు, బయలుదేరాడు. అడవి లోపలికి వెళ్ళి సోదరులారా ఒక చెట్టు కింద నిలబడడం జరిగింది. ఆ చెట్టు లోపల సోదరులారా ఒక తేనె పొట్ట ఉంది. ఆ తేనెటీగ ఆ పొట్ట లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లోపల ఉన్న తేనె పురుగులు అన్ని దూరం అయిపోయాయి. ఇప్పుడు అక్కడ కేవలం తేనె మాత్రమే కనబడుతుంది. ఈ సహాబీ అనగా మహాప్రవక్త వారి అనుచరుడు చెట్టు ఎక్కి కొంచెం తేనె తీసుకున్నారు. సోదరుల మహాప్రవక్త వారికి ఇచ్చారు. మహాప్రవక్త వారు తిన్నారు. ఆయన యొక్క అనుచరులకు ఇచ్చారు. అందరూ రొట్టెతో పాటుగా తేనె కూడా తిన్నారు. ఈ దృశ్యాన్ని ఆ తేనెటీగ చూసి ఆనందించింది. సోదరుల చివరితో ఆ తేనెటీగ అంటుంది, ఓ మహాప్రవక్త, మా తేనె మీకు నచ్చిందా? మా తేనె మీకు ఎలా ఉంది? దయచేసి చెప్పండి అని అంటే మహాప్రవక్త వారు ప్రశ్నిస్తున్నారు, మీరు అందరూ కలిసి తేనె ఏ విధంగా తయారు చేస్తారు? సోదరులారా, ఆ తేనెటీగ సమాధానం చెబుతుంది, ఓ మహాప్రవక్త, మేము పువ్వుల్లోకి వాళ్తాము, వాటి యొక్క రసాన్ని పీల్చుకుంటాము. పీల్చుకున్న తర్వాత మేము వాటి అన్నిటిని పోగు చేస్తాము. ఆ తర్వాత అందులో తీపితనం వస్తుంది. సోదరులారా, మహాప్రవక్త వారు ప్రశ్నిస్తున్నారు, అయితే నువ్వు గులాబీ పువ్వు పైన వాళ్తావు, చామంతి పువ్వు పైన వాళ్తావు, మల్లె పువ్వు పైన వాళ్తావు, ఈ విధంగా అనేక పువ్వుల పైన నువ్వు వాళ్తావు కదా, కానీ కొన్ని పువ్వుల యొక్క రసం అనేది తీపిగా ఉంటుంది, కొన్ని పువ్వుల యొక్క రసం అనేది చేదుగా ఉంటుంది, కొన్ని పువ్వుల యొక్క రసం అనేది పుల్లగా ఉంటుంది. కానీ నువ్వు తయారు చేసే తేనె తీపితనం ఎలా వస్తుంది? మరి నువ్వు తయారు చేసే తేనెతో సమానం ఈ ప్రపంచంలో మరో తీపి వస్తువు లేదు. నువ్వు ఏ విధంగా తయారు చేస్తావు అని అంటే ఆ తేనెటీగ సమాధానం చెబుతుంది, ఓ మహాప్రవక్త వారు, మీరు చెప్పింది వాస్తవమే. గులాబీ పువ్వు పైన వాళ్తాము, దాని యొక్క రసం తీపిగా ఉంటుంది. చామంతి పువ్వు పైన వాళ్తాము, దాని యొక్క రసం పుల్లగా ఉంటుంది. ఈ విధంగా అనేక రసాల యొక్క మేము తీసుకుని ఇంటికి వెళ్లే సమయంలో మేము ఖాళీగా వెళ్ళము. ఓ మహాప్రవక్త, మేము మీ పైన దురూదు చదువుతూ వెళ్తాము, సలాము చదువుతూ వెళ్తాము. ఎప్పుడైతే ఈ యొక్క కార్యం మేము చేస్తామో అల్లాహ్ ఆ యొక్క సమయంలో మేము తయారు చేసిన ఆ యొక్క తేనెలో అల్లాహ్ బర్కత్ చూపుతాడు, అనగా సమృద్ధి చూపుతాడు. దాని ద్వారా అల్లాహ్ అందులో బర్కత్ చూపినందువల్ల ఆ తేనెలో తీపితనం వస్తుంది. సోదరులారా, మహాప్రవక్త వారి పైన దురూదు చదవడం వలన తేనెలో తీపితనం వచ్చినట్లయితే మన జీవితంలో ఉన్న సమస్యని అల్లాహ్ తిరస్కరించడా? ఖచ్చితంగా తిరస్కరిస్తాడు. సోదరులారా, మహాప్రవక్త వారు తెలియజేస్తున్నారు, ఏ విశ్వాసి అయితే నా పైన సలాము చదువుతాడు, నా పైన దురూద్ చదువుతాడు, నేను స్వయంగా వింటాను, నేను జవాబు కూడా ఇస్తాను. అందుచేత ఒక కవి ఈ విధంగా అంటున్నారు, దురూద్ పడోగే సవాబ్ మిలేగా, సలాం కరోగే జవాబ్ మిలేగా. दूध पढ़ोगे सवाब मिलेगा, सलाम करोगे जवाब मिलेगा. సోదరులారా, సోదరిమల్లారా, దీని ద్వారా మీకేం అర్థమైంది? అల్హమ్దులిల్లాహ్.
ఒక్కసారి దురూద్ షరీఫ్ చదవండి. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యదినా వ షఫీనా వ నబీనా వ మౌలానా ముహమ్మద్ బారిక్ వసల్లిం. సలాతుం వ సలామున్ అలైక యా రసూలల్లాహ్, సలాతుం వ సలామున్ అలైక యా హబీబల్లాహ్. దురూద్ షరీఫ్ చదవడం వలన మన జీవితంలో ఉన్న బాధలను, సమస్యలను అల్లాహ్ ఖచ్చితంగా దూరం చేస్తాడు. కానీ మన దగ్గర సమయం లేదండి దురూద్ షరీఫ్ చదవడానికి. సమయం లేదు, కానీ మన దగ్గర సమయం ఉంది ఇన్స్టాలో రీల్స్ చూడడానికి, మన దగ్గర సమయం ఉంది ఫేస్బుక్ లో స్టేటస్ అప్లోడ్ చేయడానికి, ఇన్స్టాలో ఫేస్బుక్ లో స్టోరీ పెట్టడానికి మన దగ్గర సమయం ఉంది. కానీ దురూద్ చదవడానికి సమయం లేదు. దురూద్ యొక్క గొప్పతనం తెలియజేయనా? నమాజ్ చదివే సమయంలో షరతులు ఉంటాయి. నమాజ్ కన్నా ముందు ఏం అవసరం అండి? వజూ తప్పనిసరి. వజూ కన్నా ముందు గుసుల్ తప్పనిసరి. దానికన్నా ముందు మీ వస్త్రాలు అనేవి శుభ్రంగా ఉండాలి, మీ దేహం శుభ్రంగా ఉండాలి. వజూ పద్ధతి ప్రకారంగా చెయ్యాలి, నమాజ్ పద్ధతి ప్రకారంగా చెయ్యాలి. ఆ తర్వాత అల్లాహ్ స్వీకరిస్తాడు. ఉపవాసం కూడా అంతే. మనం పద్ధతి ప్రకారంగా అంటే సెహరీ సమయంలోనే తినాలి, ఫజర్ తర్వాత తింటే అవ్వదు. పద్ధతి ప్రకారంగా మనం ఉపవాసం ఉండాలి. సోదరులారా, సోదరి మల్లారా, ఆ సమయంలో మనం గుట్కా నీళ్లు తాగకుండా దాహాన్ని భరించి, ఆకలిని భరించి మనం ఉపవాసం ఉంటాము. కానీ నిర్ధారణ మన దగ్గర లేదు, కన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. కానీ దురూద్ షరీఫ్ అలా కాదండి. దురూద్ షరీఫ్ చదవడానికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు, ఎటువంటి కండిషన్స్ ఉండవు. మీరు నాపాక్ లో ఉన్న సమయంలో కూడా దురూద్ షరీఫ్ చదవచ్చు. అల్లాహు అక్బర్. దురూద్ యొక్క గొప్పతనం చూడండి. పాక్ లో ఉన్న సమయంలో చదువుతారు, కానీ నా పాక్ లో ఉన్న సమయంలో కూడా దురూద్ షరీఫ్ చదివితే అల్లాహ్ ఖచ్చితంగా స్వీకరిస్తాడు. ఎందుకంటే ఇక్కడ దురూద్ అల్లాహ్ పైన కాదు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పైన అల్లాహ్ కోసం పని చేసిన దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ మహాప్రవక్త వారి కోసం చేసే పనుల కోసం ఎటువంటి రూల్స్, ఎటువంటి రెగ్యులేషన్స్ ఉండవు. కావున మీరు నడుస్తూ కూర్చున్న సమయంలో, నిద్రపోతున్న సమయంలో, నిద్ర నుంచి మెలుకు వచ్చిన సమయంలో దురూద్ షరీఫ్ చదువుతూ ఉండండి. చదువుతారండి ఇన్షాల్లాహ్. రండి అదే ప్రేమలో మునిగి ఒక్కసారి ప్రేమగా, ఆప్యాయతగా దురూద్ షరీఫ్ పఠించండి. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యదినా వ షఫీనా వ నబీనా వ మౌలానా. సోదరుల, ఇక్కడి వరకు మనం తెలుసుకున్నాం దురూద్ యొక్క విశిష్టత. ఇప్పుడు రండి టాపిక్ లోకి ఎంటర్ అవుదాం. హజ్రత్ ఖాదర్ వలి రెహ్మతుల్లా అలై, ఆయన ఎవరు, ఎక్కడ జన్మించారు, ఆయన యొక్క ఉరుస్ మనం ఎందుకు చేసుకోవాలి? రండి ఈ ప్రశ్న అన్నిటికీ సమాధానం ఈరోజు మీ అందరికీ తెలియజేస్తాను. హజ్రత్ ఖాదర్ వలి రెహ్మతుల్లా అలీ వారు మన భారతదేశంలో ఉన్న మాణిక్పూర్ అనే గ్రామం, ఎక్కడండి? మాణిక్పూర్ అనే గ్రామం రబియుల్ అవ్వల్ అనే నెల. ఈ నెలకి మరొక పేరు ఉంది, 11वीं షరీఫ్ ముందు వస్తుంది ఈ నెల. గుర్తొచ్చిందండి? ఇంటి పైన జెండాలు కడతాం. మీలాదు నబీ యొక్క నెల. సుబ్హానల్లాహ్. రబియుల్ అవ్వల్ అనే నెలను మీలాదు నబీ యొక్క నెల అని కూడా అంటారు, మీలాది కా మహీనా అని కూడా అంటారు. అదే నెల యొక్క 10వ తేదీన 910 హిజ్రీలో మన ఖాదర్ వలి గారు జన్మించారు. రబియుల్ అవ్వల్ నెల 10వ తేదీ 910 హిజ్రీ. సోదరులారా, ఎప్పుడైతే ఈ యొక్క అస్తిత్వం మాణిక్పూర్ అనే గ్రామంలో జన్మించిందో అల్హమ్దులిల్లా సోదరులారా, ఆ నగరం యొక్క విలువ పెరిగిపోయింది. ఈయన యొక్క దర్బారం ఎక్కడ ఉందండి? మనందరికీ తెలుసు, నాగోర్ షరీఫ్ కదండి. ఈయన యొక్క దర్బారం నాగోర్ షరీఫ్ లో ఉన్నది, తమిళనాడు రాష్ట్రం. సోదరులారా, సోదరి మల్లారా, ఖాదర్ వలి వారి యొక్క తండ్రి పేరు సయ్యద్ హసన్ కుద్సి. సయ్యద్ హసన్ కుద్సి. తల్లి పేరు ఫాతిమతు జహ్రా, బీబీ ఫాతిమతు జహ్రా ఆమె తల్లి పేరు. సోదరులారా, సోదరి మల్లారా, ఎప్పుడైతే ఖాదర్ వలి వారు ఆమె తల్లి గర్భంలోకి వచ్చారో, తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత ఆమె విశ్రాంతి తీసుకుంటుంది. 3 నెలలు పూర్తి అయ్యాయి. 3 నెలలు పూర్తి అయ్యి 4వ నెల ఎప్పుడైతే వచ్చిందో మనందరికీ తెలుసు, గర్భవతి మహిళకి 3 నెలల పూర్తి అయిన తర్వాత ఆ బాబుకి ఆకారం వస్తుంది. అతడు పురుషుడా లేదా అమ్మాయా, మేల్ ఆర్ ఫీమేల్ అనేది అల్లాహ్ తయారు చేస్తాడు ఆ యొక్క సమయంలో.
3 months తర్వాత బేబీ యొక్క స్ట్రక్చర్ అని తయారవుతుంది. సోదరులారా, ఈ మాట మనందరికీ తెలుసు. ఖాదర్ వలీ రెహ్మతుల్లా అనే వారు తల్లి గర్భంలోకి రాగానే ఆమెకి ఒక కల వచ్చింది. ఆ కలలో ఎవరు వచ్చారో తెలుసా సోదరులారా? అజ్మీర్ లో ఉన్న ఖాజా గారు కాదు, బగ్దాద్ లో ఉన్న గౌసే పాక్ కాదు. ఆమె కలలో ఒక ప్రవక్త హజ్రతే ఖిజ్ర్ అలైహిస్సలాం. ఎవరండి? హజ్రతే ఖిజ్ర్ అలైహిస్సలాం గారు స్వయంగా ఆమె కలలోకి వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏమని అంటున్నారంటే, ఓ ఫాతిమా, నీ గర్భంలో ఉన్న బాలుడు, నీ గర్భంలో ఉన్న కుమారుడు సాధారణమైన కుమారుడు కాదు, అతడు ఒక వలీ కాబోతున్నాడు, అతడు ఒక వలీ కాబోతున్నాడు. నేను స్వయంగా అతడి యొక్క పేరు అబ్దుల్ ఖాదిర్ అని పెడుతున్నాను. ఎవరు పెట్టారండి? హజ్రతే ఖిజ్ర్ అలైహిస్సలాం గారు మన ఖాదర్ వలీ వారి యొక్క పేరు హజ్రతే అబ్దుల్ ఖాదిర్ అని పెట్టారు. ఈయన ఎవరి వంశానికి చెందిన వారు తెలుసా? ఎవరి కోసం అయితే మీరు లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టి గ్యార్వి షరీఫ్ చేస్తున్నారో, అనగా షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలాని, పీరానే పీర్ మెహబూబ్ సుబ్హానీ వారి యొక్క రక్తాన్ని పంచుకు పుట్టిన ఆయన యొక్క వారసుడు, 5వ తరంలో పుట్టిన వారసుడే ఖాదర్ వలీ గారు. మన గౌసి ఆజం వారి యొక్క వారసుడైన 5వ తరంలో జన్మించారు. సోదరులారా, సోదరిమల్లారా, ఈ విధంగా కల వచ్చింది ఆమె తల్లికి. ఈ కల వెళ్ళి ఆమె భర్త అయిన సయ్యద్ హసన్ కుద్సి వారితో ఉంటుంది, ఇవ్వండి నేను విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నాకు ఈ విధంగా కల వచ్చింది అని అంటే ఆయన చాలా ఆనందించారు. ఆ తర్వాత వెంటనే సజ్దాలోకి వెళ్ళిపోయారు. అల్లాహ్ ముందు స్థల వంచి అంటున్నారు, ఓ అల్లాహ్, నీ యొక్క కృతజ్ఞత నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు నా యొక్క వంశంలో ఒక వలిని పుట్టిస్తున్నావు, మాదర్ జాత్ వలిని పుట్టిస్తున్నావు. అనగా తల్లి గర్భంలోకి రాకముందే ఖాదర్ వలీ గారు ఒక వలి, ఖాదర్ వలీ గారు ఒక వలి. సోదరులారా, ఈ విధంగా వారు అందరూ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ విధంగా 4వ నెల పూర్తి అయింది. ఎప్పుడైతే ఆమె తల్లికి 5వ నెల వచ్చిందో, రావడమే ఆలస్యము, సయ్యద్ హసన్ కుద్సి వారు అనారోగ్యానికి గురయ్యారు. సయ్యద్ హసన్ కుద్సి గారు అనారోగ్యానికి గురయ్యారు. అల్లాహు అక్బర్. ఏ విధంగా ఆయన అనారోగ్యానికి గురయ్యారంటే, ఎంతో మంది వైద్యులు వస్తున్నారు. ఆ సమయంలో ఈ కాలం లాగా డాక్టర్లు ఉండేవారు కాదండి, కానీ ఆయుర్వేద్ ఆ కాలం నుండి వచ్చింది. ఇది చాలా పూర్వం. వారినే వైద్యులు అనేవారు. వారు రకరకాల మొక్కల నుండి తీసి వాటిని పేస్ట్ గా చేసి తినిపించేవారు. వాటిని ఆయుర్వేద వైద్యులు అనేవారు. వారు ఎంతో మంది వైద్యులు వచ్చారు. సోదరులారా, హజ్రత్ ఖాదర్ వలీ తండ్రి గారిని చూసి అంటున్నారు, చివరి సమయం దగ్గర పడింది. సోదరులారా, సోదరిమల్లారా, ఈ యొక్క మాటలు విన్న తర్వాత సయ్యదా ఫాతిమా వారి యొక్క కళ్ళల్లో కన్నీరు, మనసులో బాధ, చెప్పుకోలేని దుఃఖం. అల్లాహు అక్బర్. ఆమె రోజుకి 5 పూట్ల నమాజ్ చేసిన తర్వాత తహజ్జుద్ నమాజ్ కోసం లెగిసి అల్లాహ్ ముందు చేయి జాపి ఈ విధంగా అడుగుతుంది, ఓ అల్లాహ్, నేను నిన్ను ఏమీ కోరడం లేదు, నా యొక్క భర్త మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు. నా యొక్క భర్త నాతో దూరం అయినట్లయితే ఈ ప్రపంచం నన్ను ఏ విధంగా చూస్తుంది, నా భుజాలపైన ఉండే ధైర్యం నాతో దూరం అయినట్లయితే ఓ అల్లాహ్, నేను ఏ విధంగా బ్రతకాలి? ఓ అల్లాహ్, నా భర్త యొక్క చెయ్యి నా నుండి దూరం చెయ్యకు, నన్ను విధవ చెయ్యకు. ఈ విధంగా ఆమె ఏడుస్తూ దువా చేస్తున్నది. సోదరులారా, ఈ విధంగా పూర్తిగా 7 రోజులు అయిపోయాయి. ఎప్పుడైతే 8వ రోజు శుక్రవారం నాడు ఆమె తహజ్జుద్ కోసం లెగిసిందో, నమాజ్ చేసిన తర్వాత దువా కోసం చేయలేపిందో, ఆ యొక్క సమయంలో గర్భం నుండి సమాధానం వస్తుంది. ఓ అమ్మా, నువ్వు దిగులు చెందవద్దు, ఓ అమ్మా, నువ్వు బాధపడవద్దు. ఎందుకంటే అల్లాహ్ నిర్ధారణ ఇస్తున్నాడు, నా యొక్క తండ్రి అయినా నీ యొక్క భర్త అయినా సయ్యద్ హసన్ కుద్సి గారికి ఏమీ అవ్వదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత నా తండ్రి యొక్క అనారోగ్యం దూరం అవుతుంది, నువ్వు బాధపడవు. సోదరులారా, 2 రోజులు గడిచాయి. ఆ తర్వాత సయ్యద్ హసన్ కుద్సి వారు లెగిసి కూర్చున్నారు. సయ్యద్ హసన్ కుద్సి వారిని చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. వారు సమాధానం చెబుతున్నారు, మా దగ్గర అటువంటి వైద్యం లేదు, మిమ్మల్ని కూర్చోపెట్టే స్థాయి మాలో గాని మా వైద్యంలో గాని లేదు, మిమ్మల్ని ఎవరు కూర్చోపెట్టారు? ఆ సమయంలో ఆయన సమాధానం చెబుతున్నారు, ఒకరు వస్తున్నాడు, అతని పేరే అబ్దుల్ ఖాదిర్. ప్రపంచం ఆయనని షాహుల్ హమీద్ గాను ఖాదర్ వలీ గాను పిలుస్తుంది. సోదరులారా, ఈ యొక్క మాటలు విన్న తర్వాత వైద్యులు అయిన వారందరూ ఖాదర్ వలీ
వారి యొక్క తండ్రి యొక్క చేయి మీద చేపెట్టి ఇస్లాంను స్వీకరించారు. ఇంకా ఆలస్యం చేయకుండా మమ్మల్ని కూడా ఇస్లాంలోకి వచ్చే అనుమతిని ప్రసాదించండి. వారు కూడా ఇస్లాంను స్వీకరించారు. అందుచేత 100 సంవత్సరాల క్రితం బరేలీ నుండి నా యొక్క ఇమాం, మీ యొక్క ఇమాం, అహ్లే సున్నత్ యొక్క ఇమాం, ఆలా హజరత్ అజీముల్ బర్కత్ ఇమాం ఇష్క్ మొహబ్బత్ అషాహ్ ఇమాం అహ్మద్ రజా గారు ఈ విధంగా అంటున్నారు, తేరీ నస్లే పాక్ మే హై బచ్చా బచ్చా నూర్ కా, తూ హై ఆయినే నూర్, తేరా సబ్ ఘరానా నూర్ కా. नारे तकबीर, नारे तकबीर, नारे रिसालत, नारे रिसालत, गौस का दामन, ख्वाजा का दामन, खालवाली का दामन. సోదరులరా సోదరి మల్లారా, ఇంకా ఖాదర్ వలీ గారు ఈ ప్రపంచంలోకి రాలేదండి. తల్లి గర్భంలోనే 5వ నెలలో ఉన్నారు ఆయన. అల్లాహు అక్బర్. ఆ సమయంలో ఎవరైనా మాట్లాడగలరా? తల్లిని గుర్తుపట్టగలరా? మన పిల్లలు ఈ ప్రపంచంలోకి రాగానే సంవత్సరం తర్వాత మాట్లాడతారు కదండి. కానీ ఖాదర్ వలీ వారి యొక్క గొప్పతనాన్ని చూడండి. ఆయన తల్లి గర్భంలో ఉంటూ తల్లికి ధైర్యం ఇస్తున్నారు. పిల్లవాడు తల్లికి ధైర్యం ఇవ్వాలంటే కనీసం అతడికి 15 సంవత్సరాలు వచ్చి ఉండాలి. అతడికి లోక జ్ఞానం అర్థమవుతుంది. ఆ తర్వాత తల్లిదండ్రులకి ధైర్యం ఇస్తాడు. కానీ ఆయన 5వ నెలలోనే తల్లికి ధైర్యం ఇస్తున్నారు. అమ్మా, నువ్వు దిగులు చెందవద్దు, నువ్వు బాధపడవద్దు, నా తండ్రికి ఏమీ కాదు, నా తండ్రి సజీవంగా ఉంటాడు. అల్హమ్దులిల్లా. ఆ తర్వాత ఖాదర్ వలీ వారి యొక్క తండ్రికి మంచి ఆరోగ్యం వస్తుంది. ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి. ఈ విధంగా కొన్ని రోజులు కొనసాగాయి. ఖాదర్ వలీ రెహ్మతుల్లా అలీ వారు తల్లి గర్భంలో ఉన్నారు. సోదరులారా, తల్లి గర్భంలో ఉంటూ ఆయన ఎన్నో అద్భుతాలు చేసి చూపించారు, ఎన్నో కరామాత్ చేసి చూపించారు. ఖాదర్ వలీ రెహ్మతుల్లా అలీ వారు తల్లి గర్భంలోనే ఉన్నారు. 5వ నెల పూర్తి అయింది, 6వ నెల ప్రారంభమైంది. ఆ సమయంలో ఆమె బావిలో నుండి నీళ్లు తీసుకురావడానికి, ఫజర్ నమాజ్ కోసం వజూ చేయడానికి బావిలో నుండి నీళ్లు తీసుకురావడానికి ఆమె బావి వద్దకు వెళ్ళింది. ఆ కాలంలో ఇప్పుడే కొన్ని ఒక 30-40 సంవత్సరాల క్రితం పెద్దలు ఎవరైతే ఉంటారో వారు చూసే ఉంటారు, బావి దగ్గర ఒక రింగ్ ఉంటుంది. ఆ రింగ్ లో ఒక తాడు కట్టేసి ఉంటుంది. దానికి ఒక బకెట్ ని అలాడదీస్తారు. ఆ రింగ్ తో నీళ్ళని బయటికి తీస్తారు. చాలా మంది చూసే ఉంటారు. మీ నగరంలో, మీ ఊర్లో కూడా ఉందనుకుంటాను బావి. సోదరులారా, ఈ విధంగానే ఖాదర్ వలీ వారి యొక్క తల్లి గారు నీళ్లు తీసుకురావడానికి బావి దగ్గరికి వెళ్ళారు. నీళ్లు తీస్తున్నారు, బయటికి తీస్తున్నారు, తాడు లాగుతున్నారు, బకెట్ బయటికి వస్తుంది. కానీ అదే సమయంలో ఆ తాడు తెగిపోయింది. అల్లాహు అక్బర్. ఆ సమయంలో తాడు తెగిపోయింది. అల్లాహు అక్బర్. అదే మనమైనట్లయితే తిరిగి ఇంటికి వచ్చేసే వాళ్ళము. ఆమె బాధపడుతుంది, అమ్మో ఒక బకెట్ లోపల పడిపోయింది కదా, నీళ్లు బయటికి ఎలా వస్తాయి? ప్రజలు తిడతారు, గొడవకి వస్తారని కాదు, నమాజ్ యొక్క సమయం అయిపోతుంది కదా, ఇప్పుడు నమాజ్ చెయ్యాలి కదా, అల్లాని ఆనంద పెట్టాలి కదా, నమాజ్ యొక్క సమయం అయిపోతుందని ఆమె బాధపడుతుంది. సోదరులారా, సోదరి మల్లారా, ఆ యొక్క సమయంలో ఖాదర్ వలీ వారి యొక్క తల్లి గారు దిగులు చెందుతున్నారు. ఆ సమయంలో గర్భం నుండి సమాధానం మరల వచ్చింది. ఓ అమ్మా, నువ్వు బాధపడకు, నీళ్ల కోసం నువ్వు బాధపడుతున్నావా? నువ్వు నీళ్ల కోసం బాధపడుతున్నావా? ఇదే నీళ్ళని తిరస్కరించారు నా యొక్క తాత అయిన ఇమామే హుస్సేన్ గారు. నెహ్రే ఫురాత్ యొక్క నది యొక్క నీళ్ళని ఇమామే హుస్సేన్ గారు కర్బలా యొక్క మైదానంలో తిరస్కరించారు. ఆ నీళ్ల కోసం నువ్వు ఏడుస్తున్నావా? ఓ అమ్మా, నువ్వు నీ యొక్క చేయిని ఎత్తి ఒక్కసారి దువా చెయ్యి. ఎప్పుడైతే ఆమె దువా చేసిందో, చెయ్యి ఎత్తడమే ఆలస్యము, ఆమె కాళ్ళు తడి తడిగా అనిపించాయి. ఎప్పుడైతే కాళ్ళ వైపు చూసిందో ఆమె ఆశ్చర్యపోయింది. బావిలో ఉన్న నీళ్లు పైకి లెగిసి ఆమె కాళ్ళకి హద్దుకుంటున్నాయి, ఆమె కాళ్ళని ముద్దు పెట్టుకుంటున్నాయి. ఆ నీళ్లు సమాధానం చెబుతున్నాయి, నీ గర్భంలో ఉన్న కుమారుడే మమ్మల్ని బయటికి రమ్మని ఆదేశం ఇచ్చాడు. సోదరులారా, ఖాదర్ వలీ వారి యొక్క శక్తి చూడండి. తల్లి గర్భంలో ఉన్నారు, ఆయన స్వయంగా బావిలో ఉన్న నీళ్ళని బయటికి రప్పిస్తున్నారు. బావిలో ఉన్న నీళ్ళని, బయట ఉన్న నీళ్లు కావండి, బావిలో ఉన్న నీళ్ళని బయటికి రప్పిస్తున్నారు. ఈ యొక్క శక్తి ఎవరిచ్చారండి?
అల్లాహ్ ప్రసాదించాడు. అసలు వలి అనే పదానికి అర్థం ఏమిటి? వలి ఎవరు? వలి అనే పదానికి అర్థం మనందరికీ తెలుసు. అల్లాహ్ ఫ్రెండ్, అల్లాహ్ కే దోస్త్ వలి కహా జాతా హై. ఎవరైతే అల్లాహ్ యొక్క మిత్రులై ఉంటారో వారు వలి అవుతారండి. దీని యొక్క సరైన అర్థం ఇది. మరి ఖాదర్ వలి రహ్మతుల్లాహ్ అలైహి వారు ఎటువంటి అల్లాహ్ యొక్క మిత్రుడో మనకి అర్థమవుతుంది. వలి ఎలా అవుతారు? తల్లి గర్భంలో ఎవరు కూడా వలి కారండి. ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత, వారు మంచి కార్యాలు చేసిన తర్వాత, అల్లాహ్ వాటిని స్వీకరించిన తర్వాత, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తర్వాత మాత్రమే వారు వలి అవుతారు. కానీ ఔసి ఆజం వారు, ఖాదర్ వలి వారు మాదర్ జాత్ వలి, అంటే తల్లి గర్భంలోకి రాక ముందే అల్లాహ్ వారిని వలిగా సృష్టించాడు. అందుచేతే కదా తల్లి గర్భంలో ఉంటూ వింతలు చేసి చూపిస్తున్నారు. సోదరులారా, సోదరిమల్లారా, ఈ విధంగా ఖాదర్ వలి రహ్మతుల్లాహ్ అలైహి వారు ఒక సందేశాన్ని తెలియజేశారు. కరామత్ చెప్పడం నా యొక్క ఉద్దేశం కాదండి. కరామత్ మనందరికీ తెలుసు. ఖాదర్ వలి వారి యొక్క శక్తి మనందరికీ తెలుసు. మన పూర్వీకుల ద్వారా మనం వింటూనే వస్తున్నాం. మన పెద్దలు, మన తాతలు, మన ముత్తాతలు వారందరూ చెబుతూనే ఉన్నారు, వింటూనే వస్తున్నాం. కానీ ఈ కరామత్ ఉంది కదా, దీని వెనక దాగి ఉన్న రహస్యం ఏమిటి? దీని వెనక దాగి ఉన్న రహస్యం ఏమిటి? ఈ రోజు మీ అందరికీ తెలియజేయబోతున్నాను. ఆమె ఎందుకు ఏడుస్తుంది? ఆ నీళ్లు ఎందుకు బయటికి వచ్చాయి? ఆమె కళ్ళలో కన్నీరు ఎందుకు ఉంది? ఎందుకు బాధపడింది అని అంటే సమాధానం తెలుసు కదా మనకి. నమాజ్ యొక్క సమయం అయిపోతుంది కదా అని. నమాజ్ యొక్క సమయం అయిపోతుంది కదా అని ఆమె దిగులు చెందుతుంది. కానీ ఈరోజు మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? నమాజ్ యొక్క సమయం అయిపోయినా పర్వాలేదు, కానీ సినిమా యొక్క టైం అవ్వకూడదు. నమాజ్ యొక్క సమయం అయిపోయినా పర్వాలేదు, మళ్ళా చేసుకోవచ్చు. కానీ సినిమా ఒక 5 నిమిషాలు లేటుగా వెళ్తే మన భార్య పైన లేదా మన పిల్లల పైన కోపం వేస్తాం. కారణం ఏమిటి? సినిమా పైన ఉన్న ఇంట్రెస్ట్ ఈరోజు విశ్వాసులకు నమాజ్ పైన లేదండి. నా మాటలు మీకు బాధ కలిగించవచ్చు, కానీ వాస్తవం చెప్పాలి. ఎందుకంటే ప్రళయం రోజు మీరే అల్లాతో అంటారు, ఓ అల్లా, తెలుగు మాకు వచ్చు కాబట్టి మచిలీపట్నం నుంచి ఎహసాన్ రజా గారిని మేము పిలుచుకున్నాం. ఆయన మాకు నమాజ్ యొక్క గొప్పతనం తెలియజేయలేదు, ఇందులో మా తప్పేమిటి అని మీరే చెబుతారు. సోదరుల వాస్తవం చెప్పడం నా యొక్క కర్తవ్యం. సోదరుల అదేమిటంటే, ఈ రోజు యువకుడు, ఈ రోజు ఒక పురుషుడు నమాజ్ అవుతున్న సమయంలో మస్జిద్ ముందు నుండి వెళ్తాడు. నమాజ్ అవుతున్న సమయంలో జమాత్ అవుతుంది, బండి ఆపి, సైకిల్ ఆపి ఒక 2 రకతులు నమాజ్ చేసుకుని వెళ్దామనే ఆలోచన రాదు. కానీ వెంటనే రేసు చేసుకుంటూ వెళ్ళిపోవడం మాత్రం బాగా తెలుసు. ఎందుకండి? నమాజ్తో, అజాన్తో ఎవరు దూరం అవుతారు? వెళ్ళేదా మనం? అజాన్ యొక్క సమయంలో మీరు వెళ్ళేదా? నమాజ్ అసర్ యొక్క సమయంలో గమనించండి. అసర్ యొక్క అజాన్ మస్జిద్లో అవుతుంది, కుక్కలు మరుగుతాయి. గమనించారా? కారణం ఏమిటి? అసర్ యొక్క సమయంలో సూర్యుడి యొక్క అస్తమించే సమయం దగ్గర పడింది. ఆ యొక్క సమయంలో, అజాన్ ఇచ్చే సమయంలో సోదరులారా, ఇబ్లీస్, శైతాన్ పరిగెత్తుతూ ఉంటాడు, కంగారు పడుతూ ఉంటాడు. ఇక్కడ నుండి అటు వెళ్తాడు, అటు అజాన్ అవుతూ ఉంటుంది, మళ్ళీ గబగబ అటు నుండి పరిగెత్తుకుంటూ ఇటు వెళ్తాడు, అటు కుక్కలు ఉంటాయి, మళ్ళీ పరిగెత్తుతూ ఉంటాడు. ఈ అజాన్ అయ్యే సమయంలో అతను పరిగెత్తుతూనే ఉంటాడు. అందుచేత కుక్కలు మరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో కుక్కలు వాటిని చూడగలవు. కానీ ఈ రోజు ఒక విశ్వాసి నమాజ్ అవుతున్న సమయంలో శైతాన్ చేసే పని పైన అమలు చేస్తున్నాడు. నమాజ్ యొక్క సమయంలో మస్జిద్ ముందు నుండి వెళ్ళడానికి సిద్ధమవుతాడు, కానీ బండి ఆపి 2 రకత నమాజ్ చేయడానికి ఎందుకు సిద్ధం కాడు? ఆలోచించండి సోదరులారా, సోదర మహాశివులారా. ఈ రోజు సమృద్ధి మనకి కావాలి, ఈ రోజు బర్కత్ మనకి కావాలి, ఈ రోజు మంచిగా పొజిషన్ మనకి కావాలి. కానీ మనకి సమయం లేదు ప్రిపరేషన్ కోసం. ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలన్నా, లేదా ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్నా, లేదంటే ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయాలన్నా ప్రిపరేషన్ తప్పనిసరి కదండి. ఒక ఐటీ కంపెనీలో వెళ్ళాలన్నా, లేదంటే ఒక గవర్నమెంట్ అప్లై కావాలన్నా ప్రిపరేషన్ తప్పనిసరి. మనం ప్రిపేర్ అవుతాం 2-3 సంవత్సరాల వరకు. ఈ రోజు ఐటీలో చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది కదా అని ఏఐ అంటూ, పైథాన్ అంటూ రకరకాల సాఫ్ట్వేర్ నేర్చుకోవడానికి యువకులు, యువతిలు వారు రకరకాల సాఫ్ట్వేర్ కంపెనీస్ లో వారు కోచింగ్ తీసుకుంటున్నారు, వారు ఎంప్లాయ్గా మారాలనుకుంటున్నారు. కానీ ఒక నమాజ్ రాని వేళ నమాజ్ నేర్చుకోవాలని ఎప్పుడైనా మనసులో ఆలోచన వచ్చిందా? ఎప్పుడైనా
మనకి నమాజ్ రాదు కదా, మనసులో చేపెట్టి సమాధానం చెప్పండి. మీ ఇరుగు పరుల వారికి చెప్పాల్సిన అవసరం లేదు, మీ తల్లికి లేదా మీ తండ్రికి చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో చేపెట్టి సమాధానం చెప్పండి. ఇదేనా ఖాదర్ వలి గారు మనకి నేర్పింది? ఇంత ఘనంగా మీరు గ్యార్మి షరీఫ్ చేస్తున్నారు, ఇంత ఘనంగా మీరు ఖాదర్ వలి వారికి ఔర్సు చేసుకుంటున్నారే, లక్షల్లో, వేలల్లో కాదండి, లక్షల్లో. అల్హమ్దులిల్లాహ్ చేయండి, చాలా మంచి పని. దానితో పాటు వాస్తవం పైన కూడా చూడండి. కేవలం కరామతే కాదు, గౌసి ఆజం అనే కరామత్ ఎవరికి తెలియదు. తల్లి గర్భంలోనే ఆయన ఖురాన్ నేర్చుకున్నారు. మనం బాల్యం నుండి వింటూనే వస్తున్నాం. బాల్యంలో ఆయన తల్లి గర్భంలో ఖురాన్ నేర్చుకున్నారు. తల్లి ఏం చేసింది? సినిమాలు చూసిందా? పాటలు పాడిందా? ఆమె ఇల్లు ఊడ్చే సమయంలో అయినా, భోజనం తయారు చేసే సమయంలో అయినా, నిద్రపోయే సమయంలో అయినా ఎల్లప్పుడూ ఖురాన్ చదువుతూ ఉండేది. ఈరోజు మన యొక్క భార్య ఏం చేస్తుందండి? గర్భవతి అయిన తర్వాత డాక్టర్ ముందే చెప్తాడు బెడ్ రెస్ట్. ఈ మాట రాగానే ఇంకా అత్తయ్యకి ఇంకా నోరు తిరగదు, ఇంకేం మాట్లాడకూడదు. ఏమైనా పని చెప్తే చాలు కోపం. డాక్టర్ చెప్పింది బెడ్ రెస్ట్, నువ్వెవరు చెప్పడానికి? డాక్టర్ చెప్పింది బెడ్ రెస్ట్, నేను బెడ్లోనే ఉంటాను. తను బెడ్లో పడుకుంటుందా? లేదు. చేతిలో రిమోట్ వేస్తుంది, ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్. ఇంకా భర్తకి చెప్తుంది రీఛార్జ్ చేయాలి, నాకు నెట్ఫ్లిక్స్ కావాలి, ప్రైమ్ వీడియో కావాలి, ఇవన్నీ కావాలి. అంతటితో సంతృప్తా? లేదు. మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చింది, మళ్ళీ షార్ట్స్ చూసింది, అంతటితో అయిందా? లేదు. మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో వచ్చింది, రీల్స్ చూసింది, అంతటితో అయిందా? లేదు. ఇప్పుడు వివాదాల్లోకి వచ్చింది. నీ హీరో గొప్ప అంటే నా హీరో గొప్ప, నీ హీరోయిన్ గొప్ప అంటే నా హీరోయిన్ గొప్ప, ఆ సీరియల్ బాగుందా అంటే ఈ సీరియల్ బాగుందా. ఇదే బెడ్ రెస్ట్ అంటే ఇదే ఉంది ఈ రోజుల్లో. కానీ గౌసి ఆజం వారి తల్లి అలా లేదండి, ఫాతిమా వారు అలా లేదండి, ఇమామ్ హుసైన్ వారి తల్లి అలా లేదండి, హజరత్ ఖాదర్ వలి వారి తల్లి అలా లేదండి. ఆమె ఎప్పుడైతే ఖురాన్ చదివేదో ఆ సమయంలో పుట్టే కుమారుడు గౌసి ఆజం లాగా పుడతాడు, అప్పుడు పుట్టే కుమారుడు ఖ్వాజా ఆజం లాగా పుడతాడు, అప్పుడు పుట్టే కుమారుడు ఖాదర్ వలి లాగా పుడతాడు, అప్పుడు పుట్టే కుమారుడు ఇమామ్ హుసైన్ లాగా పుడతాడు. नारे तकबीर, नारे तकबीर, नारे रिसालत, नारे रिसालत। गौस का दामन, ख्वाजा का दामन, खादर वली का दामन। సోదరులారా, సోదరిమల్లారా, వలి ఎవరైతే ఉంటారో అంటే అల్లాహ్ యొక్క స్నేహితులు, అది ఖ్వాజా గరీబ్ నవాజర్ అయినా, అది గౌసి ఆజం గారైనా, అది ఖాదర్ వలి వారైనా, వారి కరామత్ వెనక, వారి అద్భుతం వెనక, ప్రతి కరామత్ వెనక ఒక రహస్యం ఉంటుందండి. ఆ రహస్యాన్ని ఈరోజు మీ ముందు పెట్టబోతున్నాను. ఆ రహస్యం ఏమిటంటే, ఎప్పుడైతే మీ యొక్క భార్య గర్భవతి అవుతుందో ఆ సమయంలో మీరు ప్రేమగా చెప్పండి ఖురాన్ చదవమని. ఆ సమయంలో ప్రేమగా చెప్పండి. తను తలుచుకుంటే ఆ నెల యొక్క 30 రోజులు కూడా, 31 రోజు కూడా ఆమె నమాజ్ చేయగలదు, ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా. కానీ బెడ్ రెస్ట్ అనే పేరుతో నమాజ్ విడిచిపెట్టడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ఎంతవరకు సరైన పని? ఆ సమయంలో తను 9 నెలల పాటు నమాజ్ చేస్తూ జీవితాన్ని గడిపినట్లయితే అప్పుడు పుడతాడండి ఖాదర్ వలి వారికి అడుగు జాడలో నడిచే విశ్వాసం. అప్పుడు పుడతాడండి మీరు చెప్పే మాట పైన అమలు చేసి మీ యొక్క వారసుడు. అప్పుడు పుడతాడండి మీరు ఏదైతే చెబుతారో దానిపైన అమలు చేసి మీ రక్తానికి పంచుకుంటున్న మీ యొక్క వారసుడు. ఈరోజు పిల్లలు చూడటం లేదండి? ఏమైనా మాట అనగలరా పిల్లలతో? వారికి నచ్చని బట్టలు మీరు కొనిపించగలరా? వారికి నచ్చని ఫోన్ మీరు కొనిపించగలరా? మా బాల్యంలో మేము వెళ్ళేవాళ్ళం షాప్కి. నా తోటి యువకులారా, మీ అందరికీ బాగా తెలుసు, ఈరోజు పిల్లల గురించి మాట్లాడడం లేదు. నా తోటి యువకులారా, ఎప్పుడైతే మనం బాల్యం బట్టలు కొనడానికి ఒక రెడీమేడ్ షాప్కి వెళ్ళే వాళ్ళమో, మనసులో చేపెట్టి జోక్గా అనిపించవచ్చు, పెద్దలు కూడా ఉన్నారు, వారికి కూడా బాగా తెలుసు, తల్లితో కొనడానికి లేదా తండ్రితో కొనడానికి వెళ్ళిన సమయంలో మనకి ఎలాంటి షర్ట్స్ కొనిపించేవారండి, ఎలాంటి ప్యాంట్లు కొనిపించేవారు? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పనికి రావాలని లూజ్ ప్యాంట్స్ కొనిపించేవారు కదండి, బాగా లూజ్గా ఉండేవి. ఆ షర్ట్స్ వేసుకొని మనం స్కూల్కి లేదా కాలేజీకి వెళ్తే ఇరుగు పరుగులు ఉన్న మన స్నేహితుల మధ్య మన యొక్క పరువు పోతుందనా మనకు ఒక యాటిట్యూడ్ మన మనసులో ఉండేది. ఆ షర్ట్స్ మనం ఏం చేసేవాళ్ళం, అద్దం ముందు నిల్చుని ఈ విధంగా టైట్ చేసుకుని చూసుకునేవాళ్ళం. ఈ విధంగా టైట్ ఉంటే ఎంత బాగుండేదో అని అనుకునేవాళ్ళం కదండి. అందరూ ఈ విధంగానే ఉంటారండి, తప్పులేదు ఇందులో. కానీ ఆ సమయంలో మీరు ఒకటి మర్చిపోతున్నారు, మనం తల్లిదండ్రుల యొక్క మాట విన్నామండి, మనకి ఇష్టం లేకపోయినా ఆ బట్టలు కొన్నామండి.
మనకి ఇష్టం లేకపోయినా ఆ ప్యాంట్ని కొన్నామండి. ఒకరు అంటారు 3 సంవత్సరాలు పనికి రావాలంటారు, 3 నెలల్లో కలర్ పోతుంది. 3 నెలలు పనికి రావాలంటారు, 3 ఉతుకుల్లో పోతుంది అది. కానీ అది పక్కన పెట్టండి, అది పాడవుతుందా లేదా, కానీ ఆ బట్టల్లో తండ్రి యొక్క మర్యాద కనబడుతుంది, ఆ బట్టల్లో తల్లి యొక్క ప్రేమ కనబడుతుంది. కానీ ఈరోజు పిల్లలు రెడీమేడ్ షాప్లోకి వెళ్తే పిల్లల యొక్క ప్రేమ చూడండి. ఇంకా తల్లిదండ్రులు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏం నచ్చింది నీకు, ఇది నచ్చింది. కానీ తల్లికి వేరేది నచ్చుంటుంది. కానీ మీ మాట మీ కుమారుడు వినగలుగుతున్నాడా? మీ కుమారుడు మీ మాట విని బట్టలు కొనగలుగుతున్నాడా? మీ కూతురు మీ మాట విని బట్టలు కొంటుందా? సోదరులారా, సోదరిమల్లారా, ఇది చాలా చిన్న విషయం అని భావిస్తారు. కానీ ఇక్కడ ఒక మాట మర్చిపోతున్నారే, అది ఏమిటో తెలుసా? మీ పిల్లలు అవిధేయులుగా మారుతున్నారు. మీ పిల్లలు అవిధేయులుగా మారుతున్నారు. వారిని విధేయులుగా మార్చుకోండి. అది ఎలా సాధ్యమో తెలుసా? రోజుకి అరగంట సమయం, ఎక్కువ అవసరం లేదండి, రోజుకి అరగంట సమయం పాటు వారిని ప్రేమతో దగ్గర కూర్చోపెట్టి ఇస్లాం యొక్క గొప్పతనం తెలియజేయండి. ఎంత అయితే మీకు తెలుసో వాటిని తెలియజేయండి. మీకు తెలియని వేళ మీ ఇంట్లో పెద్దలు ఉంటారు కదా, వారి దగ్గరికి పంపండి, గురువు గారి దగ్గరికి పంపండి. ఆ సమయంలో పిల్లలు ఇస్లాం యొక్క గొప్పతనం అర్థం చేసుకుంటారు. చిన్నతనంలో మనం కూడా మదర్సాకి వెళ్ళే వాళ్ళం కదా, ఒక బుక్ ఉండేది, ఈ విధంగా బుక్ని వాటేసుకొని మదర్సాకి చిట్టి పాదాలతో వెళ్ళే వాళ్ళము. ఆ సమయంలో గురుగారు ఏది చెప్పేవారు దానిపైన అమలు చేసేవాళ్ళము. మదర్సాలో గురువు గారు బోధించేది 20 నిమిషాలే, లాస్ట్ 10 నిమిషాలు ఆయన సలాం చదివి ఇచ్చారు, గుర్తుందా? ఆ సలాం తర్వాత ఆయన తల్లిదండ్రుల యొక్క మర్యాద ఎలా చేయాలో నేర్పించేవారు. ఈ రోజు పిల్లలు అది మిస్ అవుతున్నారు అని మీరు భావించడం లేదా? ఏదైతే మీరు నేర్చుకున్నారో మీ పిల్లలు నేర్చుకోవాలని మీరు భావించడం లేదా? మీ పిల్లలు ఎలా నేర్చుకుంటారు అని అంటే ప్రేమతో దగ్గర కూర్చో. ఈ రోజు సమయం లేదు, ఈ రోజు సమయం నేర్పించడానికి, ఆల్జీబ్రా ఫార్ములాస్ నేర్పించడానికి, ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ నేర్పించడానికి, థర్మోడైనమిక్స్ ఫార్ములాస్ నేర్పించడానికి. కానీ సమయం లేదు మన దగ్గర పిల్లలకి ప్రేమతో కూర్చోబెట్టి తల్లిదండ్రుల యొక్క గొప్పతనం తెలియజేయడానికి సమయం లేదండి. సోదరి మల్లారా, ఆ సమయం కూడా దగ్గరలో పడుతుంది. ఎలా అయితే మీకు నచ్చిన బట్టలను మీ కుమారుడు లేదా మీ కూతురు తిరస్కరించిందో, ఒక్కరోజు వస్తుందండి మిమ్మల్ని తిరస్కరిస్తారు, చివరికి తీసుకువెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్ లో విడిచిపెడతారు. ఆ రోజు రాకముందే మీ పిల్లల మనసులో తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని మీరు నింపాలి. అది మీతోనే సాధ్యమవుతుంది. ఎక్కడో మచిలీపట్నం నుంచి వచ్చారు, గంట సేపు చెప్పారు, సంవత్సరం ఒకసారి వచ్చారు, వెళ్ళిపోయారంటే ఈ గంట సేపులో మేము ఏం చెప్తాం? ఎంత అయితే మాకు తెలుసో మేము మీకు తెలియజేస్తాము. అలాగే మీ దగ్గర ఎంత నాలెడ్జ్ అయితే ఉందో వాటిని షేర్ చేయండి. అది ఎలా అని అంటే రోజుకి అరగంట సేపు, ఎక్కువ వస్తలేదండి, అరగంట సేపు కూర్చోబెట్టి ఇస్లాం గురించి తెలియజేయండి. మహాప్రవక్త వారి తల్లి పేరు చెప్పండి, తండ్రి పేరు చెప్పండి. కానీ మనకు తెలియాలి కదా, ముందు మనకి తెలియాలి కదా. ఆ తెలియడం కోసమే మీరు జ్ఞానాన్ని నేర్చుకోండి. రోజుకి ఒక 5 విషయాలు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సోదరులారా, సోదరిమల్లారా, ఎప్పుడైతే మీరు కొత్త విషయాలు నేర్చుకుంటూ మీ పిల్లలకి తెలియజేస్తారో ఇన్షాల్లా మీ పిల్లలు కూడా రాబోయే తరాన్ని కూడా ఇస్లాం గురించి తెలియజేస్తారు. మహాప్రవక్త వారికి తల్లిదండ్రుల గురించి తెలియజేస్తారు. మన పిల్లోడికి మాత్రం షారుఖ్ ఖాన్ తండ్రి లేదా అతడి యొక్క పిల్లల పేరు మాత్రం బాగా గుర్తుంటాయి, ఒక చిరంజీవి కొడుకు పేరు బాగా గుర్తుంటుంది. కానీ మహాప్రవక్త వారికి కుమారుడు కూడా ఉన్నాడే, ఆ కుమారుడు పేరు ఏమిటో మీ కుమారుడు చెప్పగలరా? ఒక ఫిల్మ్ స్టార్, ఆ చిరంజీవి ఎవరో మనకి తెలియదు, ఎక్కడ ఉంటారో మనకి తెలియదు, వారి ఇంటి బయట నుంచున్న లోపలికి రానివ్వరు. కానీ మహాప్రవక్త వారు ఆయన యుక్త వయసులో 3 రోజులు 4 రోజుల పాటు ఆయన కొండల్లో ఎక్కి, ఎక్కడండి, కొండల మీద ఎక్కి ఆహారాన్ని తిండిని మానేసి ఆయన ఏడ్చి నా కోసం, మీ కోసం, మీ తరం కోసం, మీ పిల్లల కోసం, మీ ఇంట్లో వాళ్ళ కోసం ఆయన దువా చేసేవారు. ఏడ్చి ఓ అల్లా నా ఉమ్మత్ నాకు ఇచ్చేయి, ఏ అల్లా మేరీ ఉమ్మత్ కు బక్ష్ దే, రబ్బీ హబ్లీ ఉమ్మతి. ఆయన నా కోసం దువా చేశారు, మీకోసం దువా చేశారు. ఆయన కోసం మన దగ్గర సమయం లేదా? ఆ చిరంజీవి కోసం మన దగ్గర ఏ సమయాలు ఉంటాయి? అతడి కుమారుడు వచ్చారా, అతడి మేనల్లుడు వచ్చారా, సినిమాలో ఎంట్రీ ఇచ్చారా, అవన్నీ మనకెందుకు? మనకి అవసరమైన ఏమిటి? మహాప్రవక్త వారి యొక్క వంశం ఎవరు, ఆయన వంశంలో ఎవరు జన్మించారు, కాదర్ వారి యొక్క తండ్రి ఎవరు, ఆయన పిల్లలు ఎవరు, ఆయన తరం ఎక్కడ ఉంది, ఆయన వారసులు ఎక్కడ ఉన్నారు,
వీటిపైన ఎప్పుడైనా ఆలోచించారా సోదరులారా సోదరిమణులారా? అల్లాహు అక్బర్. ఖాదర్ వలీ రహ్మతుల్లాహి అలైహి వారి యొక్క గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. 6 నెలలు పూర్తి అయ్యా 7వ నెల ఎప్పుడైతే వచ్చిందో ఆ సమయంలో మాణిక్పూర్ నగరంలో కరువు కాటకాలు వచ్చేసాయి. ఎవరి దగ్గర తినడానికి ఏమీ లేదు, ఎవరి దగ్గర త్రాగడానికి ఏమీ లేదు, అందరూ బాధపడుతున్నారు. అల్లాహు అక్బర్. ఆ యొక్క సమయంలో సోదరులారా ఖాదర్ వలీ వారి తండ్రి అయిన హసన్ కుదుసి వారి దగ్గరికి వచ్చేసారు. అందరూ గ్రామ నివాసులు వచ్చి అంటున్నారు, ఓ హసన్ కుదుసి గారు, మా దగ్గర తినడానికి ఏమి లేదండి, దయచేసి ఏమైనా అరేంజ్ చేయండి. మీరు అలీ వారి యొక్క వారసుడు, మీరు ఫాతిమా వారి యొక్క వారసులు, ఏమైనా చేయండి, మా కోసం దువా చేయండి. మీ యొక్క తాతగారు దువా చేస్తే స్వర్గం నుండి భోజనం వచ్చింది, మా కోసం కూడా ఏదైనా ఏర్పాటు చేయండి. ఫాతిమా గారు దువా చేస్తే స్వర్గం యొక్క ఆహారం వచ్చింది, మా కోసం కూడా దువా చేయండి. ఈ మాటలు విన్న భార్య భర్తలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? గ్రామ నివాసులు మన పైన నమ్మకం పెట్టుకుని వచ్చారు, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆ యొక్క సమయంలో సోదరులారా అల్లాహు అక్బర్, గర్భం నుండి మరణ శబ్దం వచ్చింది. ఓ అమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? మనం ఎవరి యొక్క వారసులను మర్చిపోయావా? నీ పేరు కూడా ఫాతిమా, మా యొక్క మామగారి పేరు కూడా ఫాతిమా. నా అల్లాహు అక్బర్, మనం అలీ వారి యొక్క వారసులము, ఎందుకు మర్చిపోతున్నావు? సోదరులారా ఆ యొక్క సమయంలో హజ్రత్ ఖాదర్ వలీ వారు తెలియజేస్తున్నారు, ఓ అమ్మగారు, ఇంటి లోపల ఉన్న బియ్యాన్ని తీయి, నువ్వు దానితో కిచిడి తయారు చేయి. ఆ తర్వాత ఆ కిచిడిని ముందు మన యొక్క బంధువులలో పెట్టు, మన బంధువులు పెట్టిన తర్వాత ఇరుగు పొరుగు వారిలో పెట్టు, ఆ తర్వాత మాణిక్పూర్ నివాసులకు పెట్టు. ఈ మాటలు విన్న తర్వాత ఇంట్లో కొద్ది బియ్యం మాత్రమే ఉంది. ఆ బియ్యంతో బహుశా 2 లేదా 3 యొక్క కడుపు నిండుతుంది. పుస్తకాలలో ఈ విధంగా వచ్చింది, ఎప్పుడైతే ఆమె ఆ బియ్యం యొక్క గింజలతో కిచిడి తయారు చేసిందో ఆమె కడుపు నిండా భోజనం తింది, తన యొక్క భర్తకి పెట్టింది, ఆ తర్వాత బంధువులకి పిలిపించింది, వారికి పెట్టింది, ఆ తర్వాత ఆమె స్వయంగా ఇరుగు పరుగులు ఉన్న వారికి కూడా పెట్టింది. అల్లాహు అక్బర్. అంతటితో అవలేదండి, మాణిక్పూర్ నగరంలో ఉన్న ప్రజలందరినీ ఆహ్వానించింది, రండి, ఎవరెవరికైతే ఆకలిగా ఉందో వారు రండి. పెద్దలు వచ్చారు, వృద్ధులు వచ్చారు, పిల్లలు వచ్చారు, ఆడవారు వచ్చారు, అందరూ వచ్చి తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. అల్లాహు అక్బర్. ఇంటిలో 2 రోజులు 2 మనుషుల యొక్క భోజనం మాత్రమే ఉంది, కానీ సమయం చూడండి, గ్రామ నివాసులు అందరూ తిన్నారు, ఇరుగు పరుగుల వారు తిన్నారు, బంధువులు తిన్నారు. సోదరులారా ఈ విధంగా ఒక్కసారి 2 సార్లు కాదు, మొత్తం 7 రోజుల పాటు 3 పూట్ల భోజనం ఖాదర్ వలీ వారి తల్లి గారు స్వయంగా పెట్టారు. ఈ కరామత్ ఎవరు చేసి చూపించారో తెలుసా? ఖాదర్ వలీ వారు చేసి చూపించారు. బాధతో ఉన్న వారికి, ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం, ఇది ఖాదర్ వలీ వారి యొక్క సున్నత్. అందుచేత ఒక కవి ఈ విధంగా అంటున్నాడు, నిగాహే వలీ మే वो तासीर देखी बदलती हजारों की वो तकदीर देखी. नारे तकबीर, नारे तकबीर, नारे रिसालत, नारे रिसालत, गौस का दामन, गौस का दामन, ख्वाजा का दामन, ख्वाजा का दामन, खादर वली बाबा का दामन, खादर वली बाबा का दामन. దీన్ని బట్టి ఏమర్థమైందండి? ఖాదర్ వలీ రహ్మతుల్లాహి అలైహి వారు, మన ఖాదర్ వలీ రహ్మతుల్లాహి అలైహి వారు ఇంకా ప్రపంచంలో రాలేదు. ఆయన యొక్క అద్భుతాలు వింటే ఆశ్చర్యపోతున్నాం మనం. ఆయన యొక్క ప్రేమలో హాజరయ్యాం. తల్లి గర్భంలో ఉంటూ తల్లితో మాట్లాడే వారినే ఖాదర్ వలీ అంటారు. తల్లి గర్భంలో ఉంటూ చూపే అద్భుతాలని ఖాదర్ వలీ వారు అంటారు. తల్లి గర్భంలో ఉంటూ తండ్రి యొక్క సమస్యని దూరం చేసే వారినే ఖాదర్ వలీ అంటారు. తల్లి గర్భంలో ఉంటూ నగరంలో ఉన్న సమస్యని దూరం చేసే వారినే ఖాదర్ వలీ అంటారు. సోదరులారా, సోదర మహాశివులారా, ఎప్పుడైతే ఖాదర్ వలీ రహ్మతుల్లాహి అలైహి వారి యొక్క తల్లికి లాస్ట్ ఇంకా 9వ నెల వచ్చిందో, గ్రామంలో మళ్ళీ చివరి సమస్య వచ్చింది. 9వ నెల వచ్చేసింది ఆమె తల్లికి. ఎప్పుడైతే గర్భవతి మహిళ ఆమెకి 9వ నెల వస్తుందో ఆమె గర్భం యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. గర్భంలో ఉన్న కుమారుడు లేదా కూతురు ఆ సమయంలో 3 కేజీలు లేదా 2.5 కేజీలు 3.5 కేజీలు ఈ విధంగా సైజు ఉంటుంది. రకరకాలుగా ఆమె తిన్న పౌష్టిక ఆహారం బట్టి 2.5 కేజీ నుండి 3.5 లేదా 4 కేజీల వరకు ఉంటారు. సోదరులారా, మన ఖాదర్ వలీ రహ్మతుల్లాహి అలైహి వారి యొక్క కొలతల సైజ్ అయితే ఆ రోజుల్లో ఎవరు తీసుకోలేదు,
కానీ ఆమెను చూస్తే అర్థమైంది ఈమె ఒక గర్భవతి మహిళ అని. ఆ సమయంలో నగరంలో మాణిపూర్ గ్రామంలో దొంగలు పడ్డారండి. ఎవరు దొంగలు పడ్డారు? ఈ రోజుల్లో మనం ఒక స్థానం నుండి మరో స్థానానికి చేరుకోవడానికి మన దగ్గర వెహికల్స్, వాహనాలు ఉన్నాయి. సైకిల్ అంటూ పూర్వం, ఈరోజు బైక్స్ అంటూ, ఇంకా మోడర్న్ కార్స్ అంటూ, అలాగే బస్, ట్రైన్, ప్లేన్స్, షిప్స్, ఈ విధంగా అనేక వాహనాలు మన దగ్గర ఉన్నాయి. కానీ పూర్వం ఒక స్థానం నుండి మరో స్థానం చేరుకోవడానికి వారి దగ్గర కేవలం ఒంటె మాత్రమే ఉండేది. ఒంటెలో ప్రయాణం చేసేవారు, గుర్రంలో ప్రయాణం చేసేవారు. వారి దగ్గర ఏమీ లేని పరిస్థితిలో వారు నడుచుకుంటూ వెళ్ళేవారు, పాదయాత్ర చేసుకునేవారు. అలాగే ఆ రోజుల్లో కరువు కాటకాలు ఎక్కువ ఉన్న వలన ఊరిలోపై దోపిడీలు జరిగాయి బాగా ఎక్కువ. దొంగలు వచ్చి దోచుకునేవారు. ఆ రోజుల్లో డబ్బులు దోచుకునేవారు కాదండి, రైతులు పండించిన పంటని దోచుకునేవారు. అలాగే మాణిపూర్ నగరంలో దోపిడీ జరిగింది. ఉన్న ఆహారం తీసుకు వెళ్ళిపోతున్నారు. వారి దగ్గర మళ్ళీ ఏమి లేకుండా అయిపోతుంది. ఆ సమయంలో గ్రామంలో ఉండేవారు మరలా హసన్ కుదుసీ గారి దగ్గరికి వచ్చారు. ఆ రోజుల్లో గ్రామంలో పేరు ప్రతిష్ట మనిషి ఆయనే, వాసి ఆజం వారికి వారసుడు కాబట్టి అల్లాహు అక్బర్. ఆ సమయంలో వచ్చిన తర్వాత గ్రామంలో వారు అందరూ సమస్య చెబుతున్నారు. ఓ హసన్ కుదుసీ వారు, మా గ్రామంలో దోపిడీ జరుగుతుంది, దొంగలు ఇప్పుడు కూడా మా గ్రామంలోనే ఉన్నారు, మేము పండించిన పంట దోచుకుంటున్నారు, మేమేం చెయ్యాలి, మమ్మల్ని రక్షించండి. ఆ సమయంలో సోదరులారా, ఆదర్ వలీ రహమతుల్లా అలీ వారి యొక్క తండ్రి అలాగే నలుగురు పెద్ద మనుషులు కూర్చొని చర్చించుకుంటున్నారు. అదే సమయంలో ఈ మాటలు ఎప్పుడైతే ఆమె తల్లి అయిన బీబీ ఫాతిమా గారు విన్నారో ఆమె కంగారు పడడం ప్రారంభం చేసింది. కంగారు పడుతుంది, గ్రామంలో దోపిడీ జరుగుతుందా, మా ఇంట్లో కూడా సామాను తీసుకు వెళ్ళిపోతారా, ఇప్పుడు మేమేం చెయ్యాలి, ఆమె భయపడుతుంది. అదే సమయంలో ఆమె ఒక మూల కూర్చుని భయపడుతుంది. సోదరులారా, ఆమె ఏం చూస్తుందో తెలుసా? ఆమె యొక్క గర్భం మాయమైపోయింది. అల్లాహు అక్బర్. 9వ నెల గర్భం చూస్తే మాయమైపోయింది. ఒక నార్మల్ మహిళ యొక్క గర్భం ఎలా అయితే ఉంటుందో తన యొక్క గర్భం కూడా నార్మల్ అయిపోయింది. ఆమె కంగారు పడింది, నా గర్భంలో కుమారుడు ఉండాలి కదా. అల్లాహు అక్బర్. ఆ కుమారుడు ఏమైపోయాడు? ఆమెకి అర్థమైపోయింది, నా గర్భంలో ఒక కుమారుడు పుట్టబోతున్నాడని. ఎందుకంటే హజరత్ ఖిజ్ర్ అలైహిస్సలాం చెప్పేశారు కదా, వలి పుట్టబోతున్నాడు. సోదరులారా, ఆ యొక్క సమయంలో ఆమె దిగులు చెందుతుంది, నా కుమారుడు ఏమైపోయాడు. సోదరులారా, సోదరి మల్లారా, ఆ తర్వాత ఆమె కళ్ళ ఎదురుగా ఒక 20 సంవత్సరాల అందమైన యువకుని చూసింది. 20 సంవత్సరాల ఒక అందమైన యువకుని చూసింది. ఆ యువకుడిని చూసిన తర్వాత వెంటనే పర్దా లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆమె సయ్యదా ఫాతిమతు జహ్రా వారికి వారసులకు చెందిన వారు కాబట్టి పరాయి పురుషుల పైన ఆమె ఎదురుగా ఎప్పుడు కూడా నిలబడదు. సోదరులారా, ఆమె పర్దా లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది, బాబు నువ్వు ఎవరో నాకు తెలియదు, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో, నా ముందు ఈ విధంగా రామాక, నా ముందు ఈ విధంగా రామాక అని అన్న వెంటనే ఆ మనిషి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ యువకుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సోదరులారా, ఆ తర్వాత కొన్ని క్షణాలు గడిచిన తర్వాత ఆ యువకుడు మరల వచ్చాడు. సోదరులారా, సోదర మహాశివులారా, ఈ సమయంలో ఆ యువకుడి యొక్క చేతిలో ఖడ్గం ఉంది. ఆ ఖడ్గంలో రక్తం కారుతుంది, రక్తంతో తడిసిపోయి ఉన్నది, రక్తం యొక్క చుక్కలు నేలపైన పడుతున్నాయి. ఈ దృశ్యాన్ని చూసి ఆమె స్పృహ కోల్పోయి పడిపోయింది. వెంటనే తన యొక్క భర్త వచ్చి లేపడం జరిగింది, జరిగిందంతా చెప్పింది. వెంటనే ఆమెకు డౌట్ వచ్చి బయటికి వచ్చి చూస్తుంది. సోదరులారా, అక్కడ గ్రామంలో జరిగిన ఏ దోపిడీ అయితే ఉందో ఆ సరుకు మొత్తం ఆయన ఇంటి ముందు ఉంది. అలాగే ఆ దొంగలు అందరూ హజరత్ హసన్ కుదుసీ వారి యొక్క పాదాల మీద పడ్డారు. ఆ తర్వాత హసన్ కుదుసీ వారు అడుగుతున్నారు, బాబు ఎవరు మీరు, మా ఇంటి ముందు ఈ విధంగా ఎందుకు వచ్చారు, నా పాదాల మీద ఎందుకు పడ్డారు అని. అంటే సోదరులారా, వారు సమాధానం చెబుతున్నారు, ఎందుకంటే మా గురువుని నీ యొక్క కుమారుడు చంపేశాడు కనుక మా యొక్క యజమాని
విని నీ కుమారుడు హత్య చేశాడు, ఇప్పుడు మేము ఎవరి కోసం బ్రతకాలి? అల్లాహు అక్బర్. తన యొక్క తల్లి అయిన హజరత్ ఖాదర్ వారి యొక్క తల్లికి అర్థమైపోయింది, ఇది ఆ యువకుడు ఇంకా ఎవరో కాదు, నా యొక్క కుమారుడు. మరలా గర్భం వైపు చూస్తే తన గర్భం నార్మల్ అయిపోయింది. అంటే మరి ఖాదర్ వలి వారు లోపలికి వెళ్ళిపోయారు. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఖాదర్ వలి రహ్మతుల్లా అలే వారు తల్లి యొక్క కన్నీరు తోడవడానికి, తల్లి యొక్క కష్టాలను దూరం చేయడానికి ఆయన బయటికి వచ్చారు. 20 సంవత్సరాల ఆ యొక్క యువకుడు ఖాదర్ వలి వారు చేతిలో ఖడ్గాన్ని పట్టుకుని వచ్చిన దోపిడీ చేసిన వారందరిపైన దాడి చేసి మాణిపూర్ నగరాన్ని రక్షించారు. తల్లి యొక్క బాధని దూరం చేశారు. ఆ యొక్క అస్తిత్వం పేరు హజరత్ ఖాదర్ వలి రహ్మతుల్లాహి అలైహి వారు. సోదరులారా, సోదర మహాశివులారా, దీన్ని బట్టి ఖాదర్ వలి వారి యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఆయన ఈ ప్రపంచంలో ఇంకా రాలేదండి. ఇంకా రాకముందు ఈ విధంగా ఆయన కరామత్ చేస్తున్నారా? ఆయన వచ్చిన తర్వాత ఎన్ని కరామతులు జరిగి ఉంటాయి, ఆయన వచ్చిన తర్వాత ఎన్ని అద్భుతాలు జరిగి ఉంటాయి, మనం మాటల ద్వారా అయితే వివరించలేము. మనం హౌసే వాజం వరకు మాత్రమే ఆగిపోయాం. ఆయన తర్వాత కూడా వలి ఉన్నారు, ఆయన యొక్క శిష్యులు ఉన్నారు. వారి యొక్క గొప్పతనం వింటే అప్పుడు మనకు అర్థమవుతుంది హౌసే ఆజం గారు ఎవరో, ఖాదర్ వలి వారు ఎవరో, గరీబ్ నవాజ్ వారు ఎవరో. వారు కేవలం జీవితంలో అద్భుతాలు చేసుకుంటూ రాత్రి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తినేవారు కాదండి. ప్రతి వలి పేదరికాన్ని ఎంచుకున్నారు. ప్రతి వలి, ప్రతి ప్రవక్త పేదరికాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే పేదరికం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్. మనం కల్మా చదివే విశ్వాసులం, ఎవరి కల్మా అయితే చదువుతున్నామో స్వయంగా మహాప్రవక్త వారు కూడా పేదరికాన్ని ఎంచుకున్నారు. సోదరులారా, సోదర మహాశివులారా, ఈ రోజు మనం పేదరికానికి గురయ్యి అల్లాహ్తో ఎల్లప్పుడూ ఇదే అంటున్నాం, ఓ అల్లా ఏం జీవితం ఇచ్చావు నాకు, ఇన్ని కష్టాలు నాకేనా, ఇన్ని బాధలు నాకేనా? వెళ్ళి అతని అడగండి. ఎవరైతే గుడ్డివాడు ఉంటాడో కళ్ళు యొక్క విలువ అప్పుడు అర్థమవుతుంది. కుంటి వారిని అడగండి, కాళ్ళ విలువ వారికి అర్థమవుతుంది. అలాగే చెవిటి వాడిని అడగండి, చెవు యొక్క విలువ వారికి అర్థమవుతుంది. ఈ రోజు మనం మంచిగా ఉన్నాం, అల్లాహ్ మనల్ని మంచిగా ఉంచాడు, కానీ మనకి వాటి యొక్క విలువ అర్థం కాదు. ఆ విలువ ఏ రోజైతే అర్థమవుతుందో ఆ రోజు మనం ఈ ప్రపంచంలో ఉండం. ఒకసారి దురుషరి చదవండి. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యదినా వ షఫీనా వ నబీనా వ మౌలానా ముహమ్మద్ బారిక్ వసల్లిం. నారే తక్బీర్, నారే తక్బీర్. గౌస్ కదామన్, గౌస్ కదామన్, గౌస్ కదామన్, ఇస్లాం కదామన్, ఇస్లాం కదామన్, నమాజ్ కదామన్. నారే తక్బీర్. సోదరులారా, సోదర మహాశివులారా, ఈ రోజు మనం ఖాదర్ వలి వారి ఔర్స్ యొక్క కార్యక్రమం చేసుకుంటున్నామే. ఆయన యొక్క కరామతులు విన్నాం కదా, కానీ ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేయడం కాదండి. ఆ కరామతుని గుర్తు పెట్టుకోండి. కానీ దానికన్నా ముఖ్యమైన విషయం, దానికైనా ముఖ్యమైన మాట ఆయన యొక్క జీవిత చరిత్ర. ఆ జీవిత చరిత్రని ఏనాడో మనం విడిచిపెట్టేశాము, ఏనాడో మనం వదిలేశాము. మనం వినలేదా అండి? గౌస్ ఆజం వారు రాత్రి జాగారాలు చేసుకుంటూ ఆయన జీవితాన్ని గడిపేవారని. రాత్రి జాగారాలు చేసేవారు. కానీ ఈ రోజు మనం ఒక రుకు ఖురాన్ షరీఫ్ చదవడానికి ఇబ్బంది పడుతున్నాం. మన ఇంట్లో కూడా ఖురాన్ ఉంటుందండి, ప్రతి ఇంట్లో ఖురాన్ ఉంటుంది. ఖురాన్ లేని ఇల్లు ఉండదు. ముస్లింలలో ఖురాన్ లేని ఇల్లు ఉండదు. కానీ మనసులో చేపెట్టి సమాధానం చెప్పండి, ఆ ఖురాన్ని మనం ఎప్పుడు తీసాం? ఇంట్లో ఎవరైనా చనిపోతే చాలిస్మా, దస్మా, బర్సీ ఇటువంటి కార్యాలలో కానీ మనం ఖురాన్ తీయం. అంతేనండి? తీస్తాం, సంవత్సరానికి ఒకసారి వస్తుంది. రంజాన్ నెలలో మాత్రం తీస్తాం. కానీ కొందరు ఇటువంటి ప్రజలు కూడా ఉంటారు, రంజాన్లో తీయని ప్రజలు కూడా ఉంటారండి. నెలలో ఒక్కసారి చదవడానికి ఖురాన్ లేదండి. రోజు ఖురాన్ షరీఫ్ మనం చదవాలి. ప్రతిరోజు ఒక్క రుకు ఖురాన్ షరీఫ్ చదివి చూడండి. సోదరులారా, ప్రతి సమస్య మీ ఇంట్లో ఉంది. డబ్బు సంపాదిస్తున్నారు కానీ డబ్బు మిగలడం లేదు, చదవండి సూర యాసీన్. మీ పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నాడు, చదవండి సూర ముజమ్మిల్. ఈ రోజు ఎంత సంపాదించినా డబ్బు చేతికి ఆడడం లేదు,
చదవండి సూరే ఫాతిహా. అల్లాహు అక్బర్. మీ ఇంట్లో సమృద్ధి లేదు, బర్కత్ లేదు, చదవండి చార్కుల్ షరీఫ్. ఇటువంటి ఎన్నో సూరాలు ఉన్నాయి. అభివృద్ధి కోసం మీ కుమారుడికి లేదా మీ కూతురికి మంచి ఉద్యోగం రావడం లేదు, చదవండి సూరే ఇఖ్లాస్. కానీ మన దగ్గర సమయం లేదు. మన దగ్గర సమయం ఉంది, తావీజ్ వేసుకోవడానికి మన దగ్గర సమయం ఉంది, కానీ సూరాలు చదవడానికి సమయం లేదు. మన దగ్గర సమయం ఉంది, ఆ బాబా వెంట ఈ బాబా వెంట తిరగడానికి సమయం ఉంది, కానీ సమయం లేదు ఖురాన్ షరీఫ్ చదవడానికి, సూర యాసీన్ చదవడానికి, ఆయతుల్ కుర్సీ చదవడానికి. ఎంత పెద్ద సమస్య అయినా ఆయతుల్ కుర్సీ చదవండి. మరొక క్షణం చూడండి, అల్లా పైన నమ్మకం పెట్టి చూడండి. మన యొక్క నమ్మకం అల్లా పైన లేనే లేదు కదా. మన నమ్మకాలు ఏమైపోయాయి? నమ్మకం పెట్టండి. వలి కూడా మన సమస్యని దూరం చేస్తారు, తాయత్తు కూడా వేసుకోవడం జాయిజ్. కానీ నమాజీ విడిచిపెట్టి, దర్గా వెంట నమాజీ విడిచిపెట్టి, ఆ పీర్ వెంట ఈ పీర్ వెంట అంటే ఎలా కుదురుతుంది? నమాజ్ చేస్తూ తావీజ్ వేసుకోండి, నమాజ్ చేస్తూ సూరాలు చదవండి, నమాజ్ చేస్తూ మంచి కార్యాలు చేయండి. ఖచ్చితంగా మీ సమస్యలను దూరం చేస్తాడు, మీ సమస్యలను దూరం చేస్తాడు. కానీ ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉందండి? ఒక గుమ్మడికాయ ఇంటి ముందు కడితే చాలు, ఒక గుమ్మడికాయ, పెద్ద గుమ్మడికాయ పెడితే చాలు, సమస్యలన్నీ ఆ గుమ్మడికాయ మింగేసుద్ది, దాన్ని తీసుకుని సముద్రంలో పారేయండి. ఈ విధంగా ఉంది మన పరిస్థితి. అలాగే ఒక నిమ్మకాయ ముందు ఎలాంటి తీశారనుకోండి, ఆ నిమ్మకాయ నల్లగా మాడితే ఇంట్లో దిష్టి ఉన్నట్టు, ఆ నిమ్మకాయని మధ్యలో కోస్తే ఆ దిష్టి అంతా దూరమైనట్టు కాదు కదా. ఆ సమస్యలు మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడైతే అటువంటి సమస్యలు మీ ఇంట్లో వచ్చినట్లయితే ఖురాన్ చదవండి, తీయండి. ప్రతి పరిష్కారం ఖురాన్ లో ఉంది. తావీజ్ నేను వేసుకుని తప్పడం లేదండి, తావీజ్ వేసుకోండి, కానీ ఖురాన్ని చదవండి. ఖురాన్ లో అల్లాహ్ షిఫా పెట్టాడు, ఖురాన్ లో అల్లాహ్ ఆరోగ్యాన్ని పెట్టాడు. ఈ రోజు మనం ఖురాన్ని విడిచిపెట్టేశాము కదా. మనకన్నా దౌర్భాగ్యంగా ఎవరుంటారండి? మనకన్నా దౌర్భాగ్యంగా ఎవరుంటారు? సోదరులారా, we are unlucky persons. If you read the Quran, we are the lucky persons. మనం ఖురాన్ని విడిచిపెట్టేశాము కదా. ఖురాన్ యొక్క గొప్పతనం ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ఎప్పుడైతే మనం చనిపోతామో, ప్రజలు మనకి పాదుకు పెట్టేస్తారో, దేవదూతలతో అడుగుతాం, మమ్మల్ని కూడా ఖురాన్ చదివే అనుమతిని ప్రసాదించండి. కానీ ఆ సమయంలో మనకి అనుమతి ఇవ్వరండి ఎవరు కూడా. ఆ సమయంలో టైం అయిపోతుంది, టైం అప్. గేమ్ ఆడిన తర్వాత ఎప్పుడైతే మీ యొక్క ప్లేయర్ చనిపోతాడో, అతడికి అక్కడిని కంటిన్యూ చేయడానికి ఆప్షన్ ఉండదండి. ఉంటుందా? ఉండదు. అలాగే లైఫ్ కూడా అంతే. అక్కడితో ఎండ్ అయితే మరల ఖురాన్ చదవడానికి, నమాజ్ చేయడానికి ఈ జన్మలంటూ ఇటువంటివి ఏమి ఉండవు. ఈ ప్రపంచంలో మనం ఒక్కసారి వచ్చాము, చివరిసారిగా వచ్చాము, మొదటి మరియు ఆఖరిసారి వచ్చాము. మరలా నేను రాను, మీరు రారు, మరలా నేను రాను, మీరు రారు. ప్రళయం రోజు మాత్రం మనం మళ్ళీ కలుసుకుందాం. ప్రళయం రోజు. ఆ సమయంలో సోదరులారా ఎవరు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. సోదరులారా, సోదర మహాశివులారా, ఈ ప్రపంచంలో ఒక్కసారి వచ్చాము, చివరిసారిగా వచ్చాము. కానీ ఈ ప్రపంచంలో మంచి కార్యాలు చేసుకోవడం లేదు కదా. ఈ ప్రపంచం ఒక ఎగ్జామ్ లాంటిది. ప్రళయం రోజు అనేది రిజల్ట్ లాంటిది. ఎప్పుడైతే ఆ రిజల్ట్ ఒక విశ్వాసి తప్పుతాడో, ఫెయిల్ అవుతాడో, అతడు ఎంత ఏడ్చినా, పాపాలు క్షమాపణ కోరినా అతడికి అల్లాహ్ క్షమించాడు. అతడికి అల్లాహ్ ఏనాడు కూడా క్షమించాడు. మీరు అల్లాహ్తో క్షమాపణ కోరుతున్నారా? అల్లాహ్ ఖచ్చితంగా క్షమిస్తాడు. కానీ అది ఎప్పుడు? ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు మాత్రమే. ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు మాత్రమే. సోదరులారా, మీకు సంతానం కలగడం లేదా? నమాజే తహజ్జుద్ చేయండి. 40 రోజుల పాటు ఎవరైతే కంటిన్యూస్గా నమాజే తహజ్జుద్ చేస్తారో, చేసిన తర్వాత దుఆ చేస్తారో, ఖచ్చితంగా అల్లాహ్ వారికి సంతానాన్ని ప్రసాదిస్తాడు, ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. నమాజే తహజ్జుద్ చేయడం అంటే కేవలం నమాజే తహజ్జుద్ చేయడం కాదు, రోజుకి 5 పూట్ల నమాజ్ చేస్తూ తహజ్జుద్ చేయాలి. తహజ్జుద్ అనేది ఒక నఫిల్, ఇట్స్ నాట్ ఏ కంపల్సరీ, బట్ ది 5 times a salah, it is a compulsory upon me and you. రోజుకి 5 పూట్లని కంపల్సరీ. అవి చేసి రాత్రి ఎవరైతే తహజ్జుద్ చేస్తారో వారికి అల్లాహ్ ఖచ్చితంగా సంతానం ప్రసాదిస్తాడు. మీ సంతానం మీ మాట వినడం లేదా? మళ్ళీ అదే ప్రాసెస్. 40 రోజుల దాకా మీరు నమాజే తహజ్జుద్ చేసి ఖచ్చితంగా మీరు అల్లాహ్తో కోరినట్లయితే అల్లాహ్ మిమ్మల్ని, అలాగే మీ పిల్లల్ని మీ మాట వినేలాగా చేస్తాడు, విధేయులుగా మారుస్తాడు. చాలా సింపుల్ లాజిక్. రంజాన్ నెల కోసం రంజాన్ నెల రానున్నది. ఈ రంజాన్ నెల 30 రోజుల పాటు ఎప్పుడైతే సెహరీ కోసం లెగుస్తారు కదా,
ఆ సమయంలో తహజ్జుద్ నమాజ్ చేయండి. తహజ్జుద్ నమాజ్ చేసినట్లయితే 30 రోజులు అక్కడే అయిపోతాయి. ఇంకా 10 రోజులు మాత్రమే మీరు లెగాల్సి ఉంటుంది. రాత్రి 1 గంటకో 12కో 11 మీ ఇష్టం, అంతే. 10 రోజులు మాత్రమే తహజ్జుద్ నమాజ్ చేయడం అలవాటు చేసుకోండి. ఈ విధంగా అనేక ఇస్లాం మనకి తెలియజేస్తుంది. వాటితో మనం దూరం అవుతూ వెళ్తున్నాము. ఈ రోజు డబ్బు వెంట మీరు చూడడం లేదండి, 2 లక్షలు సంపాదించేవాడు కూడా ఈ రోజు ఆనందంగా లేడు. 1,00,000, 1,50,000 సంపాదించేవాడు కూడా ఈ రోజు ఆనందంగా లేడు. ఈ రోజు ఆ ఆనందం ఎక్కడ మాయమైపోయింది? ఆ సంతోషం ఎక్కడ అయిపోయింది? డబ్బులో సంతోషం వెతుకుతున్నారా? కాదండి. డబ్బు ఒకవేళ సంపాదించుకున్నా సరే ఒక్క అనారోగ్యం వస్తుంది, ఆ డబ్బుని అంతా లాక్కు వెళ్ళిపోతుంది. అందుచేత డబ్బుని కాదు దువాలు అడగాల్సింది, ఆరోగ్యాన్ని అడగండి. అల్లా మళ్ళీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు అని అడగండి. ఓ అల్లా నా సంపాదన సమృద్ధి చూపని చెప్పండి చాలు. సోదరులారా, ఆ యొక్క సమయంలో అల్లా ఖచ్చితంగా మీ సంపాదన సమృద్ధి చూపుతాడు. సోదరులారా, సోదరిమల్లారా, ఈ రోజు చాలా మంది ప్రజలు ఉంటారు, వారికి నమాజ్ చేయడం రాక నమాజ్ను విడిచిపెడతారు. నమాజ్ చేయడం రాక చాలా మంది నమాజ్ను విడిచిపెడుతున్నారు. వజు యొక్క పద్ధతి రాదు, హుస్లు ఎలా చేయాలో రాదు, భార్య భర్తల కలయిక తర్వాత హుస్లు ఎలా చేయాలో రాదు. ఆ సమయంలో వారు నమాజ్ను విడిచిపెడతారు. ఎంత వరకు అయితే హుస్లు చెయ్యరో అంతసేపు వరకు దరిద్రం మీ వెంటూ వస్తూనే ఉంటుంది. ఇది మాత్రం వాస్తవం. మీరు ఎక్కడైతే చేపడతారో ఆ ప్లేస్ మాత్రం అశుభ్రం అవ్వదు, కానీ దరిద్రం మీ వెంట వస్తూనే ఉంటుంది, అశుభ్రం మీ వెంట వస్తూనే ఉంటుంది. కావున హుస్లు చేసుకోవడం తప్పనిసరి. ఆ హుస్లు యొక్క పద్ధతి మనకు తెలియదు కదా. ఆ హుస్లు యొక్క పద్ధతి ఎలా నేర్చుకోవాలి? సోదరులారా, సోదరిమల్లారా, రండి. నేను ఎక్కడో మసీదు నుంచి వచ్చి మీ ముందు కూర్చుని 2 గంటలు, గంటన్నర చెప్పి వెళ్ళిపోవడం నా యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. మీ ముందు మీ మొబైల్లో ఎల్లప్పుడూ ఉంటాను. 1500 కన్నా ఎక్కువ వీడియోస్, మహిళలు నమాజ్ ఎలా చేయాలి, పురుషులు నమాజ్ ఎలా చేయాలి, వజు యొక్క పద్ధతి ఏంటి, హుస్లు యొక్క పద్ధతి ఏంటి, పూర్తి పద్ధతి ద్వారా నేను చేసి చూపించాను. ప్రాక్టికల్, నోటితో కాదండి, ప్రసంగాలు కావు, ప్రాక్టికల్ గా చేసి చూపించాను. అల్హమ్దులిల్లా, మీ ఇంట్లోనే మీ మొబైల్లో చూసుకోండి. అలాగే ఎవరికైతే ఖురాన్ షరీఫ్ చదవడం రాదు, ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడం బాగా ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. ఖురాన్ ఆన్లైన్ క్లాసెస్ అంటూ నెలకి 500 కట్టడమో 1000 రూపాయలు కట్టడమో. ఇంకా తల్లిదండ్రులు కూడా ఏం మాట్లాడరు, పోనీ ఖురాన్ షరీఫ్ చదువుకుంటున్నాడు కదా, 6 నెలలు గడిచిన తర్వాత ఏం చదివో తీసుకురా అంటే ఏముండదు ఇక. సోదరులారా, ఆ సమయంలో మనం ఏం చేయాలి? నెలంతా డబ్బులు కట్టారు కదా, 6 నెలలు గడిచిపోయాయి, ఏది ఖురాన్ ఏది చదవడం అవ్వడం లేదు. కేవలం 24 వీడియోస్లో, 24 వీడియోస్లో 24 క్లాసులో నేను ఖురాన్ షరీఫ్ చదవడం బేసిక్స్ మొత్తం చెప్పిన. కేవలం 24 క్లాసులు, ఎక్కువ క్లాసులు కూడా కాదు, 24 క్లాసెస్ విత్ బుక్ మదనీ కాయిదా. ఆ బుక్ ని మీరు ఒకవేళ పర్ఫెక్ట్ గా చదివినట్లయితే నెల రోజులు పూర్తి అయ్యేలోపు ఖురాన్ షరీఫ్ లో వెళ్ళిపోతాం. కేవలం నెల, వితౌట్ కాస్ట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. నాకు డబ్బులు కాదు, మీరు ఖురాన్ షరీఫ్ చదవడం కావాలి. అల్హమ్దులిల్లా, కేవలం మీరే కాదు, ఎంతో మంది మన ఆంధ్ర, తెలంగాణ మరియు తమిళనాడు రాష్ట్రంలో తెలుగు భాషను ఉపయోగించి ఖురాన్ షరీఫ్ చదివిన వారు ఉన్నారు. అల్హమ్దులిల్లా. సోదరులారా, సోదరిమల్లారా, వీటిని ఉపయోగించుకోండి. సంవత్సరంలో ఎప్పుడో మనం కలుస్తామో లేదో, వచ్చే సంవత్సరం బ్రతికి ఉంటానో లేదో, మీరు ఉంటారో లేదో మనకి తెలియదు. ఎందుకంటే నేను ఇక్కడ ఉండడానికి రాలేదు. నా యొక్క ఇల్లు వేరే, అంటే కబ్రిస్తాన్లో. మన యొక్క అసలు ఇల్లు అది, మన బంగ్లాలు కాదండి, మన అసలు ఇల్లు అది. ఇవాళ కాకపోతే రేపు మనం అందులో వెళ్ళిపోతాము. మనసు చేపట్టి సమాధానం చెప్పండి. రెండోసారి కదా మీ ఊరికి రావడం. గత సంవత్సరం ఎవరైతే వచ్చారో అందరూ హాజరయ్యారా? లేదు కదా. కొంతమంది వారు ఇల్లుకి వెళ్ళిపోయారు కదా. అలాగే వచ్చే సంవత్సరం మనం ఉంటామో లేదో మనకి తెలియదండి. మహాప్రవక్త వారు తెలియజేశారు, తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన సమయం నుండి కబ్రిస్తాన్ లోపలికి వెళ్లే సమయం వరకు, అంటే వృద్ధులు అయ్యే వరకు ప్రతి మనిషి, ప్రతి ఆడ మనిషి, ప్రతి పురుషుడు వారు ఖురాన్ షరీఫ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. వయసు సంబంధం లేకుండా మీరే మీ మొబైల్లో నేర్చుకోండి. ఇప్పుడు రండి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ పైన లాస్ట్ మాట చెప్పి నా ప్రసంగాన్ని ముగింపు వైపు తీసుకువస్తాను. అదేమిటంటే, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక అనుచరుడు వచ్చాడు, అంటే ఒక సహాబీ వచ్చారు. వచ్చి అడుగుతున్నారు, ఓ మహాప్రవక్త, నా జీవితంలో ఎవరి యొక్క కృప ఎక్కువ ఉంటుంది? నా జీవితంలో నా పైన ఎవరి యొక్క కృప ఎక్కువ ఉంటుందని ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పారు, నీ జీవితంలో నీ పైన ఎక్కువ దయా కృప నీ యొక్క తల్లి, నీ యొక్క
తల్లి రెండవసారి అదే ప్రశ్న, తల్లి తర్వాత ఎవరిది అయినా రెండోసారి కూడా అదే సమాధానం. అంటే నీ యొక్క తల్లి. రెండు సార్లు కూడా అదే సమాధానం ఇచ్చారు. మూడోసారి ఆయన అడిగారు, తల్లి తర్వాత ఎవరి యొక్క స్థానం? మహాప్రవక్త వారు మళ్ళీ అదే సమాధానం, తల్లి తర్వాత కూడా తల్లి. మళ్ళీ నాలుగోసారి అడిగారు, తల్లి తర్వాత ఎవరి యొక్క స్థానం? అప్పుడు ఆయన పేరు చెప్పారు, తండ్రి. అంటే తండ్రితో పోల్చినట్లయితే తల్లి యొక్క గొప్పతనం 3 రెట్లు ఎక్కువ. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసింది ఏమిటంటే, తల్లి తన రక్తాన్ని పాలు రూపములో తన నిద్రని త్యాగం చేసి తన పిల్లల యొక్క ఆనందం కోసం తను జీవితాన్ని గడుపుతుంది. పురుషుడు కూడా తండ్రి కూడా తన కుమారుడి యొక్క ఆనందం, కూతురు యొక్క ఆనందం కోరుకుంటాడు, కానీ తల్లితో సమానం కాలేడు. సోదరులారా, సోదర మహాశివులారా, ఈ రోజు మీరు తల్లిదండ్రులు ఎంత బాధ పెట్టినా సరే, ఎంత హింసించినా సరే, ఎన్ని వ్యతిరేక సమాధానం చెప్పినా సరే, ఒక్కసారి వెళ్ళి మనస్ఫూర్తిగా వారి పాదాల మీద పడి క్షమాపణ కోరినట్లయితే ఈ ప్రపంచంలో కన్న తల్లి కన్న తండ్రి ఎవ్వరు కూడా ఉండరు. వారి మనసు కొవ్వొత్తు లాంటిది. మీరు పాదాల మీద పడడమే ఆలస్యము, వారి మనసు కరిగిపోతూ ఉంటుంది. మీరు వారిని బాధ పెట్టినా సరే వారు మర్చిపోతూ ఉంటారు. కానీ ఈ రోజు ఒక యువకుడు, ఈ రోజు కాలేజ్లో చదివి ఒక యువకుడు, ఉద్యోగం చేసే ఒక యువకుడు, అతడు టక్ వేసుకొని టై వేసుకొని బుల్లెట్ బండి నరికి ఒక యువకుడు ఒక అమ్మాయి ముందు తల వంచుతాడు, కానీ అమ్మాయి ముందు వంగుతాడు, కానీ తల్లిదండ్రుల ముందు అతడు వంగడానికి సిద్ధం కాడు. వాస్తవమా కాదండి? వాస్తవమా కాదా? నువ్వు నన్ను ప్రేమించకపోతే చెయ్యి కోసుకుంటానంటూ, డాబా మీద కిందకి దూకుతానంటూ అనేక రకాలుగా చెబుతూ ఉంటారు. ఆ సమయంలో తల్లి గుర్తుకు రాలేదా? ఆ నరాల్లో ప్రవహిస్తున్న రక్తం ఆ అమ్మాయిది కాదు, నరాల్లో ప్రవహిస్తున్న రక్తం ఆ అమ్మాయి తెచ్చింది కాదు. ఇంట్లో ఒక ఆడనుంది, తననే ప్రపంచం తల్లి అని అంటుంది. ఆ అమ్మాయి అనగా నీ యొక్క తల్లి నీ కోసం ఎదురు చూస్తుంది. నా కుమారుడు ఎప్పుడు వస్తాడా? ఇంట్లో 2 ప్లేట్లు ఉంటాయి, ఆ 2 ప్లేట్లలో భోజనం పెట్టి ఉంటుంది, కానీ తనకి ఆకలి వేసిన కుమారుడు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నా కుమారుడు ఎప్పుడు వస్తాడా? నా కుమారుడు ఎప్పుడు తింటానా? కానీ అదే కుమారుడు హోటల్లో తన ఫ్రెండ్స్ తో పాటు కూర్చొని తిని వస్తాడే, ఆ సమయంలో తల్లి గుర్తుకు రాదు. అల్లాహు అక్బర్, భార్య పిల్లలతో కలిసి బయటికి వెళ్ళి రెస్టారెంట్ లో తింటున్నావే, ఆ సమయంలో తల్లి గుర్తుకు రాదు. అల్లాహు అక్బర్, తల్లిని రెస్టారెంట్ కి తీసుకువెళ్తే ఒక యువకుడు సిగ్గుపడతాడు, కానీ ఒక గర్ల్ ఫ్రెండ్ ని, ఒక భార్యని రెస్టారెంట్ కి తీసుకున్నప్పుడు ఆ సిగ్గుగా కనపడదు. ఎందుకంటే పోష కనపడాలి కదా. అదే పోష బట్టలు నీ తల్లికి ఎప్పుడైనా తెచ్చి ఇచ్చావా? అల్లాహు అక్బర్. ఒక భార్యకి మాత్రం, తన గర్ల్ ఫ్రెండ్ కి మాత్రం 2000 చీర, తల్లికి మాత్రం 200 చీర. అల్లాహు అక్బర్. తల్లికి మాత్రం 200 చీర. సోదరులారా, భార్యని చూసుకోవడం కూడా తప్పనిసరి. భార్య వేరు తల్లి వేరని కాదు. అల్లాహ్ భార్యని కూడా తల్లితో సమానం కాకుండా పురుషుడు కోసం అల్లాహ్ సృష్టించాడు. పురుషుడు కోసం, మనశ్శాంతి కోసం అల్లాహ్ సృష్టించాడు. పుస్తకాలలో ఈ విధంగా వచ్చింది, వివాహం అయిన తర్వాత, పెళ్లి అయిన తర్వాత భార్య పురుషుడి యొక్క సగం ఈమాను కాపాడుతుంది, సగం ఈమాను కాపాడుతుంది, తనను రక్షిస్తుంది, చెడు వైపు వెళ్లకుండా తన ఈమాన్ని, పాపాలని రక్షిస్తుంది. అటువంటి గొప్ప మహిళ. కానీ తల్లి ఎవరో తెలుసా? నీ యొక్క సంతోషము కోరే ఒక ఆడది, నీ యొక్క ఆనందాన్ని కోరే ఒక తల్లి. తన తల్లి యొక్క ఆనందం ఒక కుమారుడికి అర్థం కావడం లేదు. భార్య పిల్లల్ని నువ్వే చూసుకుంటావు, కానీ తల్లిని ఎవరు చూసుకుంటారు? ఓల్డేజ్ హోమ్ ఈ రోజు ఎక్కువగా చూస్తున్నాం. నా యొక్క బాల్యంలో లేదా మీ యొక్క యుక్త వయసులో ఎప్పుడైనా ఓల్డేజ్ హోమ్ చూసారండి? ఎప్పుడైనా చూసారా? పెద్ద పెద్ద సిటీస్ లో కానీ, కలకత్తా లేదా హైదరాబాద్ లో కానీ, ముంబైలో కానీ కనబడేవి కావు. ఈ రోజు పల్లెటూరులో కూడా ఓల్డేజ్ హోమ్ వచ్చేసాయండి. ఈ రోజు న్యూస్ చదివారండి? దాదాపుగా 6-7 నెలల క్రితం నేను స్కూల్లో న్యూస్ పేపర్ చదువుతున్నాను. ఆ న్యూస్ పేపర్లో తెలుసు కదా, అసెంబ్లీ అవుతుంది స్కూల్లో. ఆ సమయంలో ప్రతి స్టూడెంట్ ఒక న్యూస్ చెప్పాలి. ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చి అన్నాడు, సార్ మాకు చదవడం రాదు, కొంతమంది పిల్లలు ఉంటారు కదా,
మా స్కూల్లో ఎలా అంటే 1 నుండి 200 రోల్ నెంబర్స్ ఉండే. ప్రతి పిల్లడు న్యూస్ చదవాలి ఒకరోజు, ఏదో టాపిక్. అతను వచ్చి నన్ను అడిగాడు, సార్ ఒక న్యూస్ చెప్పండి ఏమైనా అంటే. న్యూస్ పేపర్ తిరిగేశాను, కళ్ళలో కన్నీరు వచ్చేసాయి. అతడు వెళ్ళిపోయాడు. అతడేం భావించాడంటే అతడు నన్ను ఏమైనా అన్నాడా లేదా నేను ఏడుస్తున్నాను భావించి భయం వేసి వెళ్ళిపోయాడు. కానీ ఆ కన్నీరు ఏమిటంటే, అల్లాహు అక్బర్, ఒక అమ్మాయి స్కూల్లో చదువుతుంది. స్కూల్లో చదివే సమయంలో ఎక్స్కర్షన్కి వెళ్ళింది, టూర్కి వెళ్ళింది. స్కూల్ వాళ్ళు తీసుకువెళ్ళారు, కార్పొరేట్ స్కూల్. తీసుకువెళ్ళిన సమయంలో ఎక్కడ తీసుకువెళ్ళారంటే వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్కి తీసుకువెళ్ళారు. ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిన తర్వాత ఒక పాప 10 నుంచి 12 సంవత్సరాల వయసు అంట. ఆ పాప ఎప్పుడైతే ఓల్డ్ ఏజ్ హోమ్లోకి వెళ్ళిందో, వెళ్ళగానే ఒక వృద్ధుణ్ణి కోగిలించుకొని కుమిలి ఏడుస్తుంది. ఒక వృద్ధుణ్ణి కోగిలించుకొని కుమిలి ఏడుస్తుంది. కారణం ప్రశ్నించినట్లయితే ఆమె సమాధానం చెబుతుంది. ఆ అమ్మాయి తన యొక్క ఫ్రెండ్స్, తన యొక్క సర్కిల్, తన యొక్క సార్, మేడమ్స్ అందరు ప్రశ్నించారు, ఎందుకు ఏడుస్తున్నావు, ఈయన ఎవరు? అప్పుడు ఆ వృద్ధుడు కూడా ఏడవడం మొదలు పెట్టాడు. ఆ వృద్ధుడితో అడుగుతుంది ఈమె, తాత నువ్వు చనిపోలేదా, బ్రతికే ఉన్నావా? ఈ మాటలు విన్న తర్వాత తన యొక్క కళ్ళల్లో కన్నీరు. నేను చనిపోవడమా, నేను బ్రతికే ఉన్నాను కదా, నిన్ను ఎవరు చెప్పారు, నీతో ఎవరు అన్నారు నేను చనిపోయానని? ఈ మాటలు విన్నా తను సమాధానం చెబుతుంది, నాన్న తాతగారు, నా యొక్క నాన్నగారు ఈ విధంగానే సమాధానం చెప్పారు, నా యొక్క తల్లి ఈ విధంగా సమాధానం చెప్పింది, నువ్వు యాక్సిడెంట్లో చనిపోయావని, ఆ తర్వాత నీ యొక్క బాడీ ఇప్పటి వరకు రాలేదని ఈ విధంగా సమాధానం చెప్పారు. అల్లాహు అక్బర్. ఈ మాటలు విన్న ఆ తాత యొక్క మనసు ఎంత బాధపడి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుంది. గుర్తు పెట్టుకోండి, ఏ రోజైతే మీరు మీ యొక్క తల్లిదండ్రుల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో విడిచిపెడతారో, హిస్టరీ విల్ రిపీట్ ఆఫ్టర్ 20 years. వెయిట్ అంటిల్, ఆగండి, ఎందుకు ఆలస్యం? హిస్టరీ విల్ రిపీట్ ఆఫ్టర్ 20 years. 20 సంవత్సరాల తర్వాత అదే హిస్టరీ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆ కథ వినలేదా? తన కుమారుని ఓల్డ్ ఏజ్ హోమ్ విడిచి వచ్చిన తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ యొక్క ఆర్గనైజర్స్ ఫోన్ చేశారు, నీ తల్లి యొక్క చివరి సమయం దగ్గర పడింది, రా నీ తల్లిని చూడాలనుకుంటే. అతను వచ్చారు, అమ్మా నీ యొక్క చివరి కోరిక ఏమైనా ఉందా, లాస్ట్ విషయం ఏమైనా ఉందా? తన తల్లి సమాధానం చెప్పింది, ఒకటి ఉంది కదా, పూర్తి చేస్తావా? మాట తప్పకూడదు, మరి పూర్తి చేస్తావా? అమ్మ నువ్వు చెప్పి చూడు, నేను తప్పకుండా పూర్తి చేస్తాను. తన కుమారుడు అన్నాడు. అంటే తన తల్లి అంటుంది, బాబు నేను కూర్చుంటున్నాను కదా ఈ యొక్క కుర్చీలో, రోజు నేను ఇక్కడే కూర్చుంటాను, ఉదయం నుండి సాయంత్రం వరకు, సాయంత్రం నుండి రాత్రి వరకు ఇక్కడే కూర్చుంటాను. నా తలపైన ఉన్న ఈ ఫ్యాన్ ఉంది కదా, ఇది తిరగడం లేదురా, దీన్ని కాస్త మార్చవా, ఒక మంచి ఫ్యాన్ తీసుకొచ్చి పెట్టవా? ఈ మాటలు విన్నా అతడు నవ్వుతున్నాడు. ఏంటి ఇప్పుడు అడుగుతున్నావు? నీ చివరి సమయం దగ్గర పడింది కదా, నువ్వు అనారోగ్యానికి గురైపోయావు, పైగా బెడ్ కూడా అదే ప్లేస్ లో వేసుకున్నావు. ఎందుకంటే నేను ప్లేస్ ఎందుకు మారలేదంటే, నువ్వు వస్తావు నాకు తెలుసు, నీకు చూపించాలని ఇక్కడే ఉన్నాను. ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే నీ యొక్క పిల్లలు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతారో, ఆ యొక్క సమయంలో ఈ ఫ్యాన్ తిరగడం వలన ఎక్కడైతే నీకు వేడి వలన చెమటలు వస్తాయో నేను బాధపడుతున్నాను, ఈ చెమటల వల్ల నువ్వు ఎక్కడ బాధపడతావని బాధపడుతున్నాను, ఆ దుర్వాసన వల్ల నీ ఇరుగు పొరుగు వారు కూడా దూరం అవుతారని నేను బాధపడుతున్నాను. ఆ తల్లి చూడండి, చనిపోయే సమయంలో కూడా కుమారుడి యొక్క ఆనందాన్ని కోరుతుంది. తనకి అర్థమైంది 20 సంవత్సరాల తర్వాత తన కుమారుడు అక్కడే రావాలి కదా. ఆ సమయంలో తల్లిని కోగించుకొని కుమిలి ఏడుస్తున్నాడు. తన తల్లి అక్కడే ప్రాణాలు త్యాగం చేసింది. సోదరులారా, ఇంకా ఆలస్యం అయిపోయింది కదా, పిల్లలు మొత్తం చూశారు కదా, తల్లిదండ్రులు వృద్ధులైన తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ లో విడిచిపెట్టాలని పిల్లలు కళ్ళారా చూశారు. ఈ రోజు మేము కూడా స్కూల్లో చూస్తూ ఉంటాము. మేము చెప్పేదానికన్నా పిల్లలు ప్రాక్టికల్ ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మేము చెప్తే ఏమీ అర్థం కాదు. స్కూల్లో ఈ రోజు ప్రొజెక్టర్స్ ని పెట్టారు, మేము ప్రాక్టికల్ గా చూపిస్తే గానీ పిల్లలకి అర్థం కాదు. అలాగే పిల్లలు మీరు చెప్తే వినరండి, మీ కార్యాలు చూసి వింటారు. మీ తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్ హోమ్ విడిచిపెట్టారు కదా, హిస్టరీ విల్ రిపీట్ ఆఫ్టర్ 20 years. మీ కన్న కుమారుడే ఎవరినైతే మీరు వేలు పట్టుకుని నడవడం నేర్పించారు, ఎవరికైతే మీరు వేలు పట్టుకుని మీరు నడవడం నేర్పించారు, ఎవరికైతే మీరు భుజాల కూర్చోబెట్టి ఈ ప్రపంచాన్ని చూపించారు, అదే కుమారుడు మిమ్మల్ని ఓల్డ్ ఏజ్ హోమ్ లో విడిచిపెట్టిన తర్వాత ఆ సమయంలో గుర్తుకు వస్తారు నీ యొక్క తండ్రి. ఆ
సమయంలో గుర్తుకు వస్తారు నీ యొక్క తల్లి. ఆ సమయం దాటిపోయి ఉంటుంది. అప్పుడు ఏం చేయగలవు? ఒకవేళ ఇప్పుడు కూడా సమయం ఉంది, వెళ్ళు నీ యొక్క తల్లి యొక్క సమాధి వద్దకు వెళ్ళి ఒక్కసారి అను, అమ్మా నాకు తప్పైపోయింది, నన్ను క్షమించు అని సమాధి మీద పడి తల్లిని క్షమాపణ కోరినట్లయితే ఆ యొక్క తల్లి సమాధానం చెబుతుంది, బాబు నన్ను అక్కడ ఇక్కడ బతకకు, ఈ రోజు కూడా నేను నీ యొక్క మనసు కంటే ఎక్కువ దగ్గరగా ఉన్నాను. నీ తల్లి నీ కళ్ళ ముందు కనబడుతుంది. ఖచ్చితంగా అల్లాహ్ మిమ్మల్ని స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. కానీ ఈరోజు మనం తల్లి సమాధి వద్దకు వెళ్ళడానికి లేదా తండ్రి సమాధి వద్దకు వెళ్ళడానికి షబే బరాత్ వస్తేగానే గుర్తుకురాదు. నా తల్లి చనిపోయింది, నా తండ్రి చనిపోయాడు అనే విషయాన్ని మర్చిపోయి షబే బరాత్ వస్తే కానీ గుర్తుకురాదు మనకి. షబే బరాత్ వచ్చినప్పుడు ఫాతిహా చెయ్యాలి, తండ్రికి ఇష్టమైన వస్తువులు పెట్టాలి, ఫాతిహా చెయ్యాలి. ఫాతిహా చేసి ఆ కార్యక్రమం చేయడం కాదండి, ప్రతి శుక్రవారం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ప్రతి శుక్రవారం ఎప్పుడైతే మీ కబ్రస్థాన్ వైపు వెళ్తారో ఖచ్చితంగా మీ కుమారుడు మిమ్మల్ని చూస్తాడు, ప్రశ్నిస్తాడు, నాన్న ఇదేంటి అడుగుతాడు కదా. ఒంటరిగా వెళ్ళకండి, మీ పిల్లల్ని తీసుకువెళ్ళండి, మీ అబ్బాయిని తీసుకువెళ్ళండి మీతో పాటు. ఆ సమయంలో మీ పిల్లలకి చెప్పండి, ఇది నీ తాత యొక్క సమాధి, ఇది నీ పెద్దనాన్న యొక్క సమాధి, ఇక్కడ నుంచి నీ ఫాతిహా చెయ్యాలి. మీరేం భావిస్తున్నారండి? మీరు చనిపోయిన తర్వాత మీ కుమారుడు వచ్చి ఫాతిహా చేస్తారనుకుంటున్నారా? మీరు చనిపోయిన తర్వాత మీ యొక్క తమ్ముడు, మీ యొక్క అన్నయ్య వచ్చి ఫాతిహా చేస్తారనుకుంటున్నారా? మీరు సంపాదిస్తే మీ కుమారుడు చూడలేడు, మీరు సంపాదిస్తే మీ అన్నయ్య మీ తమ్ముడు చూడలేకపోతున్నాడు, మీరు మంచి పొజిషన్ కి వెళ్తే మీ ఫ్రెండ్స్ సర్కిల్ మీతో దూరం అయిపోతుంది, మిమ్మల్ని చూసి ఈర్షపడుతుంది. మీరు ఏ భ్రమలో ఉన్నారండి? మీరు సంపాదిస్తే చూడని ఈ యొక్క ప్రపంచం, మీరు చనిపోతే మీ సమాధి వద్దకు వచ్చి ఫాతిహా చదువుతారా? ఇది ఏ విధంగా సాధ్యం? చదివేవాడు ఒక్కడే ఒక్కడు ఉన్నాడు, మీ రక్తాన్ని పంచుకుపుడిన మీ యొక్క కుమారుడు. కానీ మీ కుమారుడికి మీరేం నేర్పారు? అది నేర్పలేదు కదా. సోదరులారా, ఇప్పటికి కూడా సమయం ఉంది. మీ పిల్లల్ని ప్రతి శుక్రవారం నాడు మీ తండ్రి యొక్క లేదా మీ తాతగారి యొక్క సమాధి వద్దకు తీసుకువెళ్ళండి. అప్పుడు ఖచ్చితంగా మీ కుమారుడు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాడు, నా తండ్రి ప్రతి శుక్రవారం వెళ్ళేవాడు కదా, కనీసం నేను నెలలో ఒక్క శుక్రవారం అన్నా వెళ్తే బాగుండు, కనీసం నెలలో ఒక్క శుక్రవారం. సోదరులారా, ఆ సమయంలో ఖచ్చితంగా మీ కుమారుడు మీ పైన ఫాతిహా చదువుతాడు, ఖచ్చితంగా చదువుతాడు. ఈరోజు యువకుడు సమాధి వైపు వెళ్ళడానికి భయపడతాడు. ఎందుకు భయం? అక్కడ ఎవరున్నారు? మీ నగరవాసులే కదా. అక్కడ ఎవరున్నారు? పెద్దలే కదా, మీ తల్లిదండ్రులే కదా. అక్కడ వెళ్ళడానికి ఎందుకు భయం? వెళ్ళి సూర్య ఫాతిహా చదివి రండి. మీకు చదవడం రాదా? చార్కుల్ షరీఫ్ చదవడం రాదా? సూర్య ఫాతిహా చదవడం రాదా? ఫాతిహాలో ఏం చదువుతామండి? ఫాతిహా ఒక పెద్ద విషయం కాదు. ఫాతిహా కూడా నేను ప్రాక్టికల్ గా చేసి చూపించాను, నేర్చుకోండి. ఫాతిహా ఏమి ఉండదు, 4 సూరాలు చదవడం. కుల్ యా అయ్యుల్ కాఫిరూన్, కుల్ హువల్లాహు అహద్, కుల్ అఊజు బిల్ ఫలక్, కుల్ అఊజు బిన్ నాస్, అల్హమ్దు షరీఫ్ అనగా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఈ 5 సూరాలు చదవండి, అయిపోయింది. సోదరులారా, ఇది కూడా రాదా? సూర్య ఫాతిహా చదవండి, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, కుల్ హువల్లాహు అహద్, ఈ సూరాని 3 సార్లు చదవండి, అయిపోయింది ఫాతిహా. ఇందులో ఏ వింతకరమైన విషయం ఏముంది? ఇమాం గాని తీసుకువెళ్ళాలి. సోదరులారా, ఇమాం గాని ఎప్పుడైతే తీసుకువెళ్తారో ఆయన ఫాతిహా చదువుతారు, వచ్చేస్తారు. కానీ మనసులో బాధ మీకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆయన గ్రామంలో నివసించేవారు, ఆయనకి బాధ ఉండవచ్చు. కానీ తండ్రిని కోల్పోయిన బాధ కుమారుడికి కదా అర్థమయ్యేది. ఎప్పుడైతే మీ కుమారుడు మీ యొక్క సమాధి ముందు నుంచుని ఎప్పుడైతే ఫాతిహా చదువుతాడో అల్లా అంటాడు, ఓ దేవదూతలారా, తన యొక్క కుమారుడు నా పైన ఖురాన్ చదువుతున్నాడు, నా యొక్క గ్రంథం చదువుతున్నాడు, అతడిని నరకం నుండి తీసి స్వర్గంలోకి పంపించండి. ఆ సమయంలో మీరు చదివిన ఖురాన్ యొక్క ఫలితం చూడండి. ఖురాన్ చదివినందువలన మీ తండ్రికి అల్లాహ్ స్వర్గం ప్రసాదిస్తున్నాడు. సోదరులారా, సోదర మహాశయులారా, ఇప్పటికి కూడా సమయం ఉంది. తల్లిదండ్రుల్ని గౌరవించండి, తల్లిదండ్రుల్ని ప్రేమించండి. ఈ ప్రేమ అటువంటిది కాదండి. ఈరోజు ఫేస్బుక్లో ట్రెండింగ్ నడుస్తుంది, ఒక హీరోయిన్ 2 పెళ్లి చేసుకుందంటూ, ఒక హీరో 2 పెళ్లి చేసుకున్నాడంటూ ట్రోల్ చేయడం. ఈ ప్రపంచంలో ప్రేమ 2వ సారి 3వ సారి దొరకవచ్చు, కానీ దొరకని ప్రేమ ఏమైనా ఉందంటే అది తల్లి ప్రేమ. ఈ బజార్ మొత్తం కాదు, ఈ ప్రపంచం మొత్తం మీరు వెతికి చూసినా ఎవ్వరు కూడా మీకు కన్న తల్లి యొక్క ప్రేమ ఇవ్వలేరండి. ఆ ప్రేమ మీకు ఇచ్చే మహిళ ఒకటే. ఎప్పుడైతే తను దూరం అవుతుందో
ఆ సమయంలో మీకు అర్థమవుతుందండి, ఒక ప్రవక్త హజ్రతి మూసా అలీస్సలాం గారు, ఆయన పేరేంటండి? హజ్రతే, పేరు విన్నారండి? హజ్రతే మూసా అలీస్సలాం. ఆయనకి కోపం చాలా ఎక్కువ, ఆయనకి కోపం చాలా ఎక్కువ ఉండేది. ఆయన జలాలి అనేవారు. జలాలి అంటే ఆయన కోపం చాలా విపరీతంగా వస్తూ ఉండేది. సోదరులారా, ఆయన యొక్క గొప్పతనం ఏమిటంటే, ఆయన కొండలు ఎక్కి, కోహెతూర్ పహాడ్ అంటే ఒక కొండ పేరు అది, కోహెతూర్ అనేది, దానిపైన ఎక్కి ఆయన అల్లాహ్తో మాట్లాడేవారు. అల్లాహ్తో, సృష్టికర్త అయిన అల్లాహ్తో మాట్లాడేవారు. అది ఆయన ఒక గొప్పతనం. సోదరులారా, ఒక్కసారి ఆయన కొండ ఎక్కుతున్న సమయంలో అల్లాహ్ అన్నాడు, ఓ మూసా జాగ్రత్త, ఓ మూసా జాగ్రత్తగా రా. ఈ మాటలు విన్న హజ్రతే మూసా గారు అన్నారు, ఓ అల్లా, ఇది నేను మొదటిసారి కాదు కదా రావడం, నేను అనేక సార్లు నీ దగ్గరికి వచ్చా, నీతో మాట్లాడాను, కానీ నువ్వేంటి ఇలా అంటున్నావు, జాగ్రత్తగా రమ్మంటున్నావు, కారణం ఏమిటి? నాకేమీ అర్థం కావడం లేదు. ఆ సమయంలో అల్లా సమాధానం చెబుతున్నాడు, ఓ మూసా, నిన్నటి వరకు నీ తల్లి సజీవంగా ఉంది. నువ్వు ఇంటి నుండి వెళ్ళిన ప్రతిసారి నీ తల్లి దువా కోసం చెయ్యెత్తేది. దువాలో ఏం అడిగేదో తెలుసా? ఓ అల్లా, నా కుమారుడికి కోపం ఎక్కువ, నా కుమారుడి యొక్క కోపం చూసి నువ్వు కోపపడకు. ఓ అల్లా, నా కుమారుడిని తిరస్కరించు, నా కుమారుడు ఏమైనా తప్పు చేసి క్షమించు అని ప్రతిసారి నీ తల్లి నీ కోసం దువా చేసేది. ఈ రోజు జాగ్రత్తగా రా, దువా చేయడానికి నీ తల్లి లేదు, దువా చేయడానికి ఆ చెల్లి లేవు, జాగ్రత్తగా రామని ఒక ప్రవక్తకి సందేశం ఇచ్చినట్లయితే, ఓ మట్టితో సృష్టించిన మనిషిన మానవుడా, మన యొక్క స్థాయి ఆ ప్రవక్త ముందు ఎంత? మన యొక్క స్థాయి, నా యొక్క స్థాయి, నీ యొక్క స్థాయి ఆ ప్రవక్త ముందు ఎంత? సోదరులారా, ఒక ప్రవక్తకి హెచ్చరిక అల్లా ఇస్తున్నాడు, జాగ్రత్తగా రా. సోదరులారా, మనం ఇంటి నుండి వెళ్ళిన ప్రతిసారి మనం ఇంటికి క్షేమంగా రావాలని దువా చేసి ఆ యొక్క మహిళ, అలాగే మనం జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరే ఆ యొక్క మనిషి తల్లిదండ్రుల్ని దూరం చేసుకొని మీరు ప్రేమ కోసం అటు ఇటు ఎక్కడ తిరుగుతున్నారు? సోదరులారా, ఈ ప్రపంచంలో మొట్టమొదటి ప్రేమ మిమ్మల్ని ఎవరైనా అన్నట్లయితే, నేను నీ యొక్క అందాన్ని చూసి ఫిదా అయి నేను ప్రేమిస్తున్నాను, ఒక పువ్వు ఇచ్చో, ఒక ఐఫోన్ ఇచ్చో, ఒక ఆండ్రాయిడ్ ఇచ్చో, ఒక డైరీ మిల్క్ ఇచ్చో, ఒక ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి ఎవరైతే మీకు ముందు వస్తారో అతడు అబద్ధం చెబుతున్నాడు. ఎందుకంటే మీరు ఏనాడు కూడా ఏ పురుషుని యొక్క మొదటి ప్రేమ కాలేడు. ఒక పురుషుని యొక్క మొదటి ప్రేమ ఒక అమ్మాయి, ఒక భార్య, ఒక గర్ల్ ఫ్రెండ్ కాదు. ఒక పురుషుని యొక్క మొదటి ప్రేమ తన తల్లి అయి ఉంటుంది, తన తల్లి అయి ఉంటుంది. ఎందుకంటే నేను పుట్టిన తర్వాత నేను ఆ యొక్క రంగు చూడకుండా, నేను తెల్లగా ఉన్నానా నల్లగా ఉన్నానో చూడకుండా నన్ను ప్రేమించిన ఆ యొక్క స్త్రీ గొప్పదా, లేదంటే నా యొక్క స్థాయి చూసి, నా డబ్బును చూసి, నేను ఉన్నత స్థాయికి చేరుకోవడానికి చూసి నన్ను పెళ్లి చేసుకున్న నా భార్య గొప్పదా? భార్య మంచివారి కాదనడం లేదు, కానీ భార్య తల్లి విషయంలో వస్తే తల్లి గొప్పది, ఆ తర్వాత భార్య. ఎందుకంటే ఓ నా యొక్క సోదరి మల్లారా, మీ యొక్క మనసుని గాయపరచం లేదు. గుర్తు పెట్టుకోండి, ఆ యొక్క మీ అత్త లేకపోయినట్లయితే మీ కుమారుని చూసుకునేది ఎవరు? భార్య యొక్క ప్రేమ గురించి తెలిసేది ఎవరు? అందుచేత ముందుగా మీ భర్త యొక్క ఆనందం కోరాలంటే ముందు మీ అత్తని గౌరవించండి, ముందు మీ అత్తని గౌరవించండి. పురుషుని మంచిగా చూసుకోవాలనుకుంటున్నారా? మీ అత్త యొక్క ఆనందాన్ని కోరండి. ఎప్పుడైతే మీ అత్త మీతో ఆనందంగా ఉంటుందో మరో క్షణమే మీ భర్త మీతో ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే మనందరికీ తెలుసు, పురుషుడి యొక్క ఆనందం తల్లిలో ఉంటుంది. కానీ తల్లి మరియు భార్య యొక్క గొడవ వస్తే తను భార్య ఒంటరిగానే ఉంటుంది. వాస్తవం అండి, నేను ఇలా అనడం లేదు భార్యని విడిచిపెట్టండి, కాదండి, భార్యని కూడా మీరు కూర్చోబెట్టి చెప్పండి, ఇలా కాదు ఇలా అని. తల్లి కూడా చెప్పండి. సోదరులారా, ఆ యొక్క సమయంలో మీరు ఏం భావిస్తారో తెలుసా? కూర్చోబెట్టి చెప్పండి. బీబీ ఫాతిమా వారి యొక్క జీవిత చరిత్ర చెప్పండి. బీబీ ఫాతిమా వారు ఏం చేశారో తెలుసా? చిన్న మాట ఇది హజ్రతి అనే వారితో ఆమె వెంటనే వచ్చారు మహాప్రవక్త వారి ద్వారం వైపు. మహాప్రవక్త వారు అంటున్నారు, ఈ రోజు నా యొక్క ద్వారం తెరవబడదు, ఈ రోజు నా యొక్క ద్వారం తెరవబడదు. ఎవరు? ఫాతిమా, ఇమామే హుసైన్ వారి యొక్క తల్లి, మహాప్రవక్త వారి యొక్క కూతురు హజ్రతి అలీ వారికి చిన్న మాట అయింది. సోదరులారా, ఆ సమయంలో మహాప్రవక్త వారు అన్నారు, నా ఇంటి ద్వారం నీ కోసం తెరవబడదు. సోదరులారా, సోదర మహాశివులారా, ఆమె అర్థమైంది,
వెంటనే తిరిగి వచ్చి హజరత్ అలీ వారితో క్షమాపణ కోరి మళ్ళీ తండ్రి గారి దగ్గరికి వెళ్ళారు. ద్వారం తెరవబడింది. అనగా ఏం సందేశం తెలియజేస్తున్నారు? ఎప్పుడైతే మీ యొక్క కూతురు ఏమైనా మాటని మీ దగ్గరికి వచ్చినట్లయితే సజ్ చెప్పండి, మీరు కూర్చోబెట్టి చెప్పండి, ఇలా కాదు, గౌరవించాలి, నీ భర్త యొక్క ప్రేమ దక్కాలి, నీ అత్త యొక్క ప్రేమ దక్కాలి. సోదరులరా, సోదర మహాసేవులారా, ఏ నాడు కూడా తల్లితో గాని అలాగే కుమారుడిని వేరు చేయకండి. మీ ప్రేమలో మీ భర్త ఇల్లుని విడిచిపెట్టచ్చు, కానీ తన తల్లి యొక్క ప్రేమని ఏనాడు కూడా విడిచిపెట్టలేడు. తను నడిచే ప్రతి క్షణం, తను గడిపే ప్రతి క్షణం తల్లి గుర్తుకు వస్తూనే ఉంటుంది. పెదాల ద్వారా చెప్పలేడు, కానీ పురుషుడి యొక్క మనసులో తల్లి ఎల్లప్పుడూ ఉంటుంది. ఏ నాడు కూడా పురుషుడిని తన తల్లిని వేరు చేయకండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మీ భర్తకి అన్నీ దొరుకుతాయి, కానీ తల్లి యొక్క వడిలో తల పెట్టి పడుకునే అదృష్టం కొంతమంది పురుషుడికి మాత్రమే దక్కుతుంది. ఎప్పుడైతే మీ యొక్క భర్త మీ అత్త వడిలో అలా తల పెట్టుకుని నిద్రపోతాడో, ఆ యొక్క సమయంలో మీ భర్త ఎంత పుణ్యం సంపాదించుకుంటాడో మీకు తెలుసా? పుస్తకాలలో ఈ విధంగా వస్తుంది, ఏ విశ్వాసి అయితే తన తల్లిని ప్రేమగా చూస్తాడో, తన తండ్రిని ప్రేమగా చూస్తాడో, అల్లాహ్ అతడికి హజ్ చేసిన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఏ ప్రతిఫలం అండి? హజ్ చేసిన ప్రతిఫలం. ఉమ్రా కాదండి, ఉమ్రా కాదు, హజ్ చేసిన ప్రతిఫలం. అది ఎక్కడ ఉంది? ప్రేమలో, తల్లి ప్రేమలో, తండ్రి ప్రేమలో ఉంది. ప్రేమతో వారిని చూస్తూ ఉండండి. వారి ముసలి వారైపోయారు కదా అని, వారు మంచం మీద ఉంటున్నారు, మంచం మీదే అన్ని వారి యొక్క అవసరాలు తీర్చుకుంటున్నారు కదా అని వారిని దూరం చేసుకోకండి. మనం కూడా ఒకప్పుడు మన యొక్క అవసరాన్ని మంచం మీద తీర్చుకున్నాం. ఆ సమయంలో ఏనాడు కూడా మీ తల్లి అయినా నా తల్లి అయినా నన్ను గాని మిమ్మల్ని గాని ఏనాడు కూడా దూరం చెయ్యని ఆ యొక్క మహిళని నువ్వు ఎలా దూరం చేసుకుంటున్నావు, ఎలా దూరం చేసుకోగలుగుతున్నావు? రేపు మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత నువ్వు కూడా అదే పొజిషన్ లోకి వస్తే నీ కుమారుడిని దూరం చేసుకున్నట్లయితే ఆ సమయంలో ఏం చేస్తావు? ఇంట్లో పని మనిషిని పెట్టుకుంటావా? రానివ్వడు నీ కుమారుడు. ఇంట్లో పని వారిని పెట్టుకుంటావా? సిస్టర్ని లేదా ఆయన్ని పెట్టుకుంటావా? రానివ్వరు నీ కుమారుడు, రానివ్వరు నీ కోడలు. ఏం చేస్తావు ఆ సమయంలో? ఆ సమయంలో కళ్ళలో కన్నీరుతో, మనసులో బాధతో, అమ్మా నేను కూడా నీతో ఇలానే చేశాను కదా అని అనుకుంటావు. కావున బ్రతికున్నంత కాలం తల్లిదండ్రులు మంచిగా చూసుకోండి. వారికన్నా మంచి హృదయం గలవారి ప్రపంచంలో మరొకరు లేరండి. ఆ తల్లిదండ్రులు లేకపోతే మనకి వివాహం కూడా అయ్యేది కాదు. నువ్వు నాతోటి యువకులారా, తల్లిదండ్రులు లేకపోతే మన వివాహం కూడా అయ్యేది కాదు. ఏ డబ్బు సంపాదిస్తున్న వివాహాలు అవుతాయా? మంచి మంచి పొజిషన్లో ఉన్నవారు ఈరోజు కూడా అనాథులు ఉంటారు, వారి వివాహాలు అవ్వవు. నెలకి 5 లక్షలు 6 లక్షలు సంపాదించేవారు. పర్ యానం కాదండి, పర్ మంత్ అంటున్నా. అనాథులు చాలా మంది ఉన్నారు, వారి వివాహాలు మంచి కుటుంబాలు ఎందుకు అవ్వవు? అంటే తల్లిదండ్రులు లేరు కాబట్టి. తల్లిదండ్రులు ఉంటేనే తండ్రి ఎలాంటి వాడు చూసి పిల్లనిస్తారు కదండి. తండ్రిని చూసి వివాహం జరుగుతుంది. మరి అటువంటి తండ్రికి వివాహం కోసమైనా, ఆస్తి కోసమైనా కాదు కదా, తండ్రిని కూడా మంచిగా చూసుకోవాలి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే 6 సంవత్సరాలు చేరుకున్నారో తల్లి దూరం అయింది. గర్భంలోకి రాగానే తండ్రి దూరం అయ్యారు. అల్లాహు అక్బర్. ఆయన బాధ ముందు మన బాధ ఎంత? ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఏనాడు కూడా మీ సమస్యల్ని ఇరుగు పొరుగు వారితో షేర్ చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న మాటల్ని ఇంటి వరకే ఉంచండి. అలాగే సోదరి మల్లారా, చివరి మాట చెప్పిన ప్రసంగాన్ని ముగిపోయిపు తీసుకువస్తున్నాను. ఏనాడు కూడా మీ ఇంట్లో జరిగే విషయాలని మీ పుట్టింట్లో అస్సలు చెప్పకండి. ఎందుకంటే పుట్టిల్లు మీ ఇల్లు కాదు, అది అయిపోయింది. అది మీ వదిన వచ్చి రాబోతుంది కదా, మీ వదిన ఇల్లు. అది మీ ఇల్లు కాదు. అది మీ ఇల్లు కానే కాదు, అది మీ పిన్నిలు అవుతుంది. నేను చెబుతున్నానని మనసులో బాధ పెట్టుకోండి. వాస్తవం ఏమిటంటే మహాప్రవక్త వారు తెలియజేశారు, ఏ మహిళ అయితే వివాహం తర్వాత తన అత్తలో అమ్మని చూసుకుంటుందో తను హజ్రతే ఫాతిమా అనగా నా కూతురు స్వర్గం యొక్క రాణి వెంట ఉంటారు. అంటే అత్తని అమ్మలాగా చూసుకోవాలి, మరి అత్త కూడా తన యొక్క కోడల్ని కూతురులాగా చూసుకోవాలి. షేరింగ్ ఉంటుంది. ఒకటే కాదు, అత్త కూడా తన కోడల్ని కూతురులాగా చూసుకోవాలి, కోడలు కూడా తన అత్తని అమ్మలాగా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి. అప్పుడు మాత్రమే మీ ఇంట్లో అల్లాహ్ సమృద్ధిని చూపుతాడు.
ఏనాడు కూడా మనసులో ద్వేషాలు కానీ ఇటువంటి మాటలు కానీ పెట్టుకోకండి. వారు అట్ట అన్నారు కదా, పక్కింటి వారు అట్ట అన్నారు కదా అని ఏనాడు కూడా మనసులో భేదాలు కానీ పెట్టుకోకండి. ఇన్షా అల్లా ఖాదర్ వలీ రహ్మతుల్లాహి అలైహి వారి యొక్క ఆశీస్సులు దీవెనలు మీ పైన ఉంటాయి. నా యొక్క ప్రసంగాన్ని ఇక్కడితో ముగిపోయి తీసుకొస్తున్నాను. या अल्लाह अज़्ज़ा वजल मेरे कहने में क़स्दन सेबन जो भी गलतियों से माफ़ फरमा और हम सबको सुनने से ज़्यादा बिलखुसूस अमल करने की तौफीक और फिर अता फरमा। वमा अलैना इल्लल बलाग। अस्सलामु अलैकुम।